పేతురు 2వ అధ్యాయం 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుదామండి. మనం చదువుదామా 9వ వచనాన్ని? ఏమని వ్రాస్తున్నాడు అక్కడ? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును. ఏ వంశం అండి? ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక చిన్న విషయం నేను మీతో చెబుతాను. ఈరోజు టాపిక్ ఎట్లాగా అని పలు రకాలుగా నేను ఆలోచన చేశాను. గత వారంలో నేను ఈ వాక్యాన్ని సిద్ధం చేసుకున్నాను. అంతకుముందు చాలాసార్లు దీని మీద నేను ఆలోచన చేసి ఎట్లా చెబితే బాగుంటుంది అని ఒక నిర్ణయానికి, నేను వాక్యాన్ని చెప్పాలి అనే ఒక ఉద్దేశం, ఆలోచనకి, నిర్ణయానికి వచ్చాను. ఇందులో నేను మీతో చెప్పేది వినండి. ఇప్పుడు యేసు ప్రభువు వారు మనలను ఎక్కడి నుంచి వెలుగులోకి తెచ్చినాడు అని రాశాడు అంటే, చీకటిలో నుండి ఎక్కడికి? చీకటిలో నుండి అని అన్నాడు కదా. ఏమండి, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాను అన్నాడు. ఎందుచేత? అక్కడ ఉంటే బాగోదా? మనకి చీకట్లో ఉంటే బాగోదా? బాగుంటుందా? బాగోదా? ఎంతమంది ఈ మాట నమ్ముతారు? చీకట్లో చాలామంది ఏమనుకుంటారో తెలుసా? నేను ఈరోజు చెప్పే వాక్యం దేవుని తరపున నేను గట్టిగా చెప్పాలి అనే ఆలోచన ఉంది. ఎందుకు అని అంటే, నువ్వు చీకట్లో ఉంటే నువ్వు ఇతరులకి ఎప్పటికీ ఉపయోగపడవు, ఒకటి. రెండవది, నీకు కూడా నువ్వు ఉపయోగపడవు. మళ్ళీ చెప్తున్నాను, నువ్వు చీకట్లో ఉంటే నువ్వు ఇతరులకు ఉపయోగకరంగా ఉండవు, నీకుగా కూడా మేలుకరంగా నువ్వు ఉండలేవు. విషయం ఏమిటి అని అంటే, దేవుడు తన ఆశ్చర్యకరమైన వెలుగు అనే మాట వ్రాశాడు. వెలుగు అనేది ఒక సంగతి అక్కడ పెడదాం. అసలు ముందు చీకట్లోనే చాలామంది ఎందుకుంటారు? యోహాను సువార్త 3వ అధ్యాయం 19వ వచనాన్ని ఒకసారి చదువుతారండి. ఏమని అంటున్నాడు అక్కడ? యోహాను సువార్త 3:19వ వచనాన్ని ఎట్లా రాస్తున్నాడు అని అంటే, అక్కడ వెలుగు లోకములోనికి వచ్చెను గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. ఇది వినండి. ఇప్పుడు ఇట్లా చదివితేనేమో మనుషులు వెలుగులోనికి ఎందుకు రావట్లేదట? ఏమండి అంటే, ఇప్పుడు క్రియలు మారాలి అంటే తప్పనిసరిగా మీరు ఎందులోకి రావాలి? ఎంతమంది క్రియలు మారినాయి అంటారు? మామూలుగానే అడిగిన ప్రతిదానికి చెప్పుకుంటా ఉండయ్యా. ఈ క్రియలు మారలేని మనుషులై ఉండి నటించడం చేస్తారు చూడండి, ఇబ్బంది పాలు అవుతారు సార్. క్రియలు మారాలి. క్రియలు అంటే ఏంటమ్మా? క్రియలు అంటే ఏమిటి చెప్పండి? ఏం సార్ వినండి మీరు. సార్, క్రియలు అనేవి మారాలి అనే దాని మీద ఆయన ఉద్దేశం కలిగి ఉండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సరే, చీకట్లో ఎందుకుంటున్నారు అని అంటే, వాళ్ళ క్రియలు చెడ్డవు అన్నాడు. పోనీ అందులోనే ఉండి వాడి కాలం అలాగే వెళితే అది ఏదైనా చీకటి ఏమైనా వాడిని పట్టించదని అనుకుంటున్నారా ఏంటి? పాపం మనిషిని పట్టుకుంటుందని ఎలా చదువుతాం? సంఖ్యాకాండంలో చదువుతాం కదా మనం. మనిషిని పట్టుకుంటుంది, అది పట్టుకొని వదలరా బాబు అంటే వదలదంటది. ఒక్క యేసు ప్రభు రక్తం దగ్గరికి వచ్చాకే అది మనిషిని వదిలిపెట్టి వెళుతుంది. పాపం మనిషిని వదలదు. ఇక అది ఎవడిలో ఉంటే వాడు అవమాన పాలు అయిపోతాడు, వాడు ఒక విధంగా చెప్పాలంటే బజారు పాలు అయిపోతాడు, వాడు ఒక విధంగా చెప్పాలంటే వాడి జీవితంలో కూలిపోవడానికి పాపమే కారణం అనే ఆలోచనలు బైబిల్లో తరచుగా చదువుతాం. సరే, ఒక వచనం చదువుదాం. యోబు గ్రంథం 12వ అధ్యాయం. ఇది ఒక్కసారి మీరు చూడండి అమ్మ.
12వ అధ్యాయంలో ఏమండి వచనాన్ని మనం చదువుదాం. 22వ వచనాన్ని ఒకసారి చూడండి అమ్మ. యోబు గ్రంథం 12. చీకటిలోని రహస్యములను ఆయన బయలుపరచుచు, ఆయన ఏం చేస్తాడట? బయలుపరచుచు మరణాంధకారమును వెలుగులోనికి రప్పించును. సరే, అప్పుడు చీకట్లో ఉంటాము, చీకట్లో క్రియలు బాగోలేదు కాబట్టి అక్కడ ఉండి అందులోనే మున్సిపాలిటీ లాగా పనికి మాలోలాగా లేకపోతే చెత్తగా ఏదో అందులోనే ఊరిపోయి పాతావకాయ పచ్చడిలాగా అందులోనే ఉండిపోయి అందులోనే రోజులు గడిపితే వాడు అందులోనే ఉన్నా కూడా అరే నువ్వు నా దగ్గర రాలేదు కాబట్టి నేను వదిలేసేయండి రా అని అంటలేదు. నువ్వు ఆయన దగ్గర కనబడాలి. చీకటిలో జరుగుతున్న ప్రతి కార్యాలు వాటి నిమిత్తమే, వాటి రహస్యాలు చీకటిలో జరుగుతున్న ప్రతి విషయానికి మీరు వాటిని ఒకరోజు వెలుగులోనికి బయటికి వచ్చేస్తాయి. అప్పుడు మళ్ళీ మనం తప్పించుకోవడం కష్టం. అందుచేతే బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయంటే చీకటిలో నుండి ఆయన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాను అన్నాడు. సరే, ఆశ్చర్యకరమైన వెలుగు అని అనడానికి అదొక ప్రక్కన అలా ఉంచి అసలు మన దేవుడు ఎట్లాంటి వాడు ఒక్కొక్కసారి మీరు ఆలోచన చేయండి. నేను అనుకుంటాను ఈ చీకట్లో ఉన్న వాళ్ళంతా కూడా అందులోనే వాళ్ళ కాలం వెళ్ళిపోతే కనుక ఇంకా ఈ వెలుగు యొక్క విలువ ఎలా తెలుస్తుంది? అందుచేత చీకటిలో ఉన్నవారు బైబిల్ వాక్యాలు ఏం చెప్తున్నాయి చూడండి. యెషయా గ్రంథం 2వ అధ్యాయం సార్ 5వ వచనాన్ని ఒకసారి చదువుతారా? అక్కడ ఎట్లా వ్రాసాడు అని అంటే ఆశ్చర్యమైన విషయాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. మనము ఎక్కడికి వెళ్ళిపోదాం? యాకోబు వంశస్థులారా రండి. మనం అక్కడ ఏమంటాడంటే మనము యెహోవా వెలుగులో నడుద్దాము రండి. వెలుగులోనికి మనం రావాలి. అమ్మా, వెలుగు అని అనగానే వినండి, బాగా వినండి. వెలుగు అని అనగానే మీరు అనుకున్నట్టు ఇప్పుడు వెలుగు అనగానే జనరల్గా మనకు ఎలాగ ఆలోచనలు వస్తాయి అని అంటే సూర్యుడు వెలుగు కదా, సూర్యుడు వెలుగు ఆశ్చర్యంగా ఉంటుంది. సరే, సూర్యుడు ఎంత వెలుగుతాడు అని అనగానే అది 26:13 అపోస్తుల కార్యాల్లో ఎట్లా రాస్తాడు అంటే పౌలు గారి యొక్క అనుభవంలో ఆయన ఒక మాట అన్నాడు. ఇదిగో నేను ఒక వెలుగును చూచాను, ఆ వెలుగు ఎట్లాంటిది అని అంటే ఏం రాశాడమ్మా అక్కడ? రాజా మధ్యాహ్నమందు అంటే పట్టపగలు ఓ పక్కన సూర్యుడు పొలోమని వాడి ప్రకాశాన్ని చూపిస్తూ ఉంటే ఆ వెలుగులో మిట్ట మధ్యాహ్నం అంటే ఇంచుమించుగా మిట్ట మధ్యాహ్నం అంటే 12 to 1 గంట కాలంలో సమయంలో నా చుట్టూను నాతో కూడా వచ్చిన వారి చుట్టూను ఆకాశము నుండి సూర్య తేజస్సు కంటే ఏ తేజస్సు కంటే అంటే ఇప్పుడు యేసు ప్రభు ఎవరికంటే గొప్పగా ప్రకాశిస్తాడు అని చెప్పాలి? సూర్యుని కంటే. నేను ఎప్పుడు నా మనసులో ఉన్న ఆలోచన మీకు చెబుతున్నా, ఎన్నో నక్షత్రాలను కలుగు చేసిన వాడు ఆయన. ఎన్నో అంటే దాని లెక్క చెప్పడానికి అబ్రహాం గారిని ఒకసారి బయటకు పిలుచుకొచ్చి లెక్కయి అన్నాడు. ఇంకా ఇది జరిగే పని కాదు దేవుడా అంటే అంతమంది పిల్లలు నీకు ఉంటారయ్యా అన్నాడు. ఈరోజు నువ్వు నేను అబ్రహాము పిల్లలమని పిలవడానికి అదే ఛానల్. ఏమండి, భలే ఆశ్చర్యం. కానీ అన్ని నక్షత్రాలను నేను ఎలా చెప్పాలి అనుకుంటున్నాను అంటే 147:4 నక్షత్రాల యొక్క సంఖ్యను ఆయన నియమించాడు అన్నాడు. ఏదమ్మా? నక్షత్రాల యొక్క సంఖ్యను. అదొక అద్భుతం కదా. ఇప్పుడు సూర్యుడు అనగానే 19వ కీర్తన 4 వాడికి ఒక ఇల్లు కట్టాడట. సూర్యుడికంటూ ఒక గది రూమ్ కట్టాడంటే అంటే అది మరీ ఆశ్చర్యం కదా. చైనా వాడు ఇప్పుడు మామూలుగానే సూర్యుడికి ఏం ప్రత్యేకతలు ఉన్నాయో ఏమేమి ఉన్నాయో అవన్నీ కనుగొని వాటి మీద వాడు న్యాచురల్గా ఇంకొక సూర్యుడిని తయారు చేసుకున్నాడు. అంటే అంత వేడి పుట్టించగలిగిన సూర్యుడు. ఆలోచన చేద్దాం. అంటే సూర్యుడు చాలా గొప్పవాడు అన్నమాట. ఏమంటే
అయితే ఆ సూర్యుడితో సమానం ఏం కాదు ఈ చైనా వాడు, ఎవడైనా కూడా. అయితే సూర్యుడికి గది కట్టాడు ఆయన, రూము కట్టి ఉదయం వాడు వెళ్ళేటప్పుడు కుర్రోడ్లాగా బయటికి వెళ్తాడు. ఏమంటే అంత హుషారుగా తిరిగేస్తాడు, తిరిగేసి మళ్ళీ రీఛార్జ్ అవ్వడానికి ఆ రూమ్లోకి వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు మన సోలార్ సిస్టమ్ బళ్ళు తయారవుతున్నాయి, కానీ ఆయన ఎప్పుడో తయారు చేసేసుకున్నాడు అట్లాంటి ఎప్పుడో ఉన్నాయి ఆయనకి వాహనం ఉంది, ఆ వాహనానికి చక్రాలు ఉంటాయి, అది కూడా సూర్య తేజస్సు లాంటి ఒక ప్రత్యేకత కలిగే ప్రయాణం చేస్తుంది. అది బైబిల్లో అలా రాసి ఉంది. కాకపోతే నేనేమంటానంటే ఇంకో మాట చెప్తాను. బైబిల్ వాక్యాల్లో మనం చదివితే కనుక ఇప్పుడు ధనుసు, లేకపోతే మెరుపులు, లేకపోతే ఏమంటే ఉరుములు, ఇవన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క శక్తి, ఒక్కొక్క దానికి ఒక ప్రత్యేకత ఉంటాయి. అవి బైబిల్ వాక్యాల్లో 38 యోబు గ్రంథం 27వ వచనం ఒకసారి చూడండి అమ్మ, ఏమని రాశాడు అక్కడ. ఏమండి 36:29. ప్రైజ్ ది లార్డ్. మేఘములు వ్యాపించు విధమును అండి, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును, ఆయన మందిరములో నుండి ఉరుములు వచ్చు విధమును ఎవడైనను గ్రహింపజాలునా, ఎవడైనను గ్రహింపగలుగుతాడా అంటున్నాడు. మందిరములో నుండి ఉరుములు వచ్చు విధం, ఆశ్చర్యంగా. అది కూడా మనం ఇంకా గొప్పగా చెప్పాలి. అంటే ఉరుములు, మెరుపులు, అవన్నీ వాటి గురించి. ఆ 27వ వచనం ఒకసారి చూడండి అమ్మ, అందులోనే 28:27వ వచనం. 27వ వచనంలో ఏం రాశాడు అక్కడ. ఏమండి, ఉరుములలోని మెరుపులకు మార్గము నిర్ణయించిన వాడు, ఉరుములలోని మెరుపులు వెళ్ళే మార్గాన్ని నిర్ణయించిన వాడు. అంటే ఇప్పుడు దేవుడు ఎవరు అని అనడానికి చెప్తున్నాను. నిన్ను నన్ను ఎక్కడికి తీసుకొచ్చాడట, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాడు. మీకు ఒక విషయం చెప్తాను, ఇంకొకటి ఏంటంటే 38 ఏమండి 19వ వచనం చూస్తే అదే యోబు గ్రంథంలో, వెలుగు నివసించు చోటునకు, వెలుగు నివసించు చోటునకు పోవు మార్గమేది. అంటే వెలుగు నివసించాలి అంటే అది ఏరియా ఒకటి ఉంది. వెలుగు ఒక్క చోట నుంచి అది వెళుతుంది. అది దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెలుగు గురించి నేను ఇంకా చెప్పాలి. వెలుగు నివాసములు తన దగ్గరే ఉన్నాయి. దానియేలు గ్రంథంలో అది చదవండి అమ్మ ఒక్కసారి. అంటే ఇప్పుడు నేను అనేది వాక్యాన్ని కొంచెం 2:22 దానియేలు గ్రంథంలో మనం చదివితే గనుక, ఆయన మరుగు మాటలను మర్మములను బయలుపరచును, అంధకారములోని సంగతులు ఆయనకి తెలుస్తాయి. వెలుగు యొక్క నివాస స్థలము ఆయన యొద్దనున్నది. అంటే ఇప్పుడు వెలుగు నివాస స్థలం ఎక్కడుంది అంటే, వెలుగు అనగానే ఇప్పుడు ఒకటి కాదు, అక్కడ సూర్యుడు వెలుగు ఉన్నది, చంద్రుడు వెలుగు ఉంటుంది, మెరుపులు వెలుగు ఉంటుంది, సార్ ఉరుముల యొక్క వెలుగు ఉంటుంది. ఏమండి, మీకు ఆలోచన చేయండి. ఇది గాక ఎన్నో ప్రత్యేకతలు ఉంటాయి కదా. ఇంత ప్రత్యేకమైన అప్పుడు దీన్ని బట్టి మీరు ఆలోచన చేస్తే వెలుగులలో కూడా రకాలు ఉన్నాయి. వెలుగులలో కూడా ఏమున్నాయి, నమ్ముతారా అని నమ్మే తీరాలి. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే వాక్యం ఆశ్చర్యకరమైన వెలుగు అంటే మామూలుగా ఉండే వెలుగు ఒక రకం ఉందన్నమాట. అదొక రకమైన వెలుగు. నేను ఎన్నో సంవత్సరాల క్రితం వెలుగు గురించి నేను వదిలిపెట్టబుద్ధి కాలే. ఇక ఇక్కడ నేను ఇది రాశాను, వెలుగు యొక్క ప్రత్యేకత అది ఎలాగ ఉంటుంది అనే దాని మీద రాస్తూ ఒక విషయాన్ని నేను అందులో చూడగలిగింది ఏంటంటే, ఈ వెలుగులన్నీ దేవుని దగ్గర నివాసం అక్కడ ఆయన దగ్గర ఉంటుంది, మార్గం ఆయన దగ్గరే ఉంటుంది, సరిహద్దులు ఆయన దగ్గరే ఉంటాయి. ఈ వెలుగుల్లో రకరకాల వెలుగులు ఉంటాయి. ఇన్ని వెలుగుల మధ్యలో మనిషిని ఎందులోకి తీసుకొచ్చాడట, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తెచ్చాడు. అప్పుడు ఇందులోకి వచ్చిన వాళ్ళంతా ఎలా ఉంటారంటారు, అంతు పట్టని ఆశ్చర్యంగా ఉండాలి, అంతేనా కాదా? ఇప్పుడు ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాక డొక్కోడ్లాగా బక్కోడ్లాగా సొట్టబొక్కలు వేసుకొని ఏది పాలిపోయినట్టు అలా ఉంటావా? ఆ వెలుగులోకి వచ్చాక నువ్వు వేరేగా కావాలి. సరే, ఇప్పుడు నేను అంటాను, ఇన్ని రకాల వెలుగులు ఉన్నాయి కదా. సూర్యుని తేజస్సు వేరే అంటాడు, అంతే కదమ్మా. అలాగే చంద్రుని తేజస్సు వేరే అంటాడు, అట్లాగే ఉన్నాయి. మరి
నక్షత్రాల యొక్క తేజస్సు వేరే అంటాడు. అలా అయితే మీ మీద నా మీద ఉన్న వెలుగు ఏమండి, ఇప్పుడు 5:14 అమ్మ, ఎక్కడ మన ఎఫెసీయులకు రాసిన పత్రికలో నిద్రించుచున్న నీవు ఎందులోంచి రావాలట? మృతులలో నుండి లేచి బయటికి రా, క్రీస్తు నీ మీద ప్రకాశించును అన్నాడు. అప్పుడు ఈ ప్రకాశం నీ మీదకి వచ్చాక ఇంచుమించుగా 1000% చెప్తున్నాను ఏమండి, ఈ సచ్చే సావు లక్షణాలు పోయి ఏం రావాలంటే బ్రతికే లక్షణాలు రావాలి. ఏదంటే చావు తెలివి అంటారు చూడండి, అది చచ్చి ఏది రావాలి? బ్రతికే లైఫ్ రావాలి. అప్పుడు నేనంటాను, ఈ ఆశ్చర్యకరమైన వెలుగు అని అనగానే మీరు 8:12 వచనం ఏది యోహాను సువార్తలో ఏమని అన్నాడు? అదొక ఆలోచన కోసం అది చదువుదాం. 8:12 వచనం. మరలా యేసు నేను లోకమునకు వెలుగును, అమ్మా నేను లోకానికి వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక జీవపు వెలుగు. ఏ వెలుగు అంటే అప్పుడు ఈ వెలుగులోకి వచ్చాక నువ్వు ఆశ్చర్యంగానూ ఉండాలి, ఈ వెలుగులోకి వచ్చాక నువ్వు ఉనికి కలిగి ఉండాలి, స్పర్శ కలిగి ఉండాలి, చలించాలి, నువ్వు బతికిన వాడిగా కనబడాలి. అప్పుడు ఈ వెలుగులో ఏముంటుందో బట్టే జీవం ఉంటుందట. ఏముంటుందండి చెప్పండి, మళ్ళీ చెప్పండి. అప్పుడు ఏ వెలుగు మనలో ఉంది చెప్పాలి? జీవపు వెలుగు. అంటే చచ్చిన వాళ్ళకి ఏమంటే చావు తెలివి వద్దు అంటున్నాను. అదే నేను ఇప్పుడు ఈ చచ్చిపోయే లక్షణాలు వద్దు మనలో. ఈ వెలుగులోకి వచ్చాక ఫర్ ఎగ్జాంపుల్గా 4:13 చదువుతాం. అపోస్తులుగా మత్తయి సువార్తలో ఏమని అంటాడు అక్కడ? 13-15 వచనాలు చదివితే చీకటిలో అలాగా తగలబడిపోయారు చూడండి, చతికిలు పడ్డారు చూడండి, ఆ చీకటిలో కూర్చున్న వాళ్ళు గొప్ప వెలుగును చూచిరి అని రాశాడు. అంటే అప్పుడు ఏంటంటారు? చీకట్లో ఉండేవాడు యొక్క బతుకు వాడు దీవెనకరంగా వెళ్ళలేడు. సరిగదా? ఇది చాలామందికి చీకటి అంటే ఏంటో అనుకుంటారు. ఏంటంటే చీకటి అంటే ఆచారాలు, చీకటి అంటే అవి ఒక ఆచారాలు కదా, అదొక మతం. చీకటి అని అనగానే అదొక మతం. ఇప్పుడు అపోస్తులుడైన పౌలు గారు ఆయన సౌలుగా ఉన్నప్పుడు ఆయనకు మతం ఉండేది, అది ఎంతో గొప్పది అని అనుకునేవాడు. తాను చాలా బాగా చదివాడు, ఎంతో ఎక్కువ చదివాడు, అనుకున్న దానికన్నా మరీ ఎక్కువ చదవడం వలన ఆయన ఒక్కోసారి ఏమనేవారు తెలుసా? నీకు మరీ చదివి ఎక్కువై పిచ్చోడు అయ్యో అన్నట్టుగా మాట్లాడే సందర్భాలు కూడా మనము బైబిల్లో చదువుతాం. అంటే అంత చదువు చదివాక ఆ చదువు అంతా ఏం చేసావయ్యా నువ్వు అని అంటే, ఆ చదువు వలన ఆయన బయటకు వచ్చాక ప్రజలందరిలో నన్ను మించినోడు కనబడకూడదు, అంత చదువు నేను చదివాను అట్లా అనుకునేవాడు, అతిశయించేవాడు, గర్వించేవాడు. చాలా చాలా రకాలుగా ఆ చదువును ఆధారం చేసుకొని అతడు చాలా గొప్ప వ్యక్తిలాగా ప్రపంచంలోనే ఒక ప్రత్యేకంగా కనబడాలని ప్రయత్నం చేశాడు. ఆ చదువు వలన అతను ఏమనుకున్నాడంటే, నేనేదో గొప్పగా ప్రజల మధ్యలో కనబడాలి అని అనుకుంటుంటే, అరే నాకు అడ్డొచ్చాడురా నజరేయుడైన యేసు. ఎవరు అడ్డొచ్చారట? అంచేత అతను మతం, అతను చీకట్లో ఉన్నాడనే సంగతి తెలియలే. ఏమండి, ఆ చీకట్లో ఉంటూ అది అతని ప్రవర్తన అట్లాగా ఉంటూ దేవుని బిడ్డల్ని ఈ భూమి మీద ఏమండి ఎన్నో బాధలు పెట్టేసేయాలి అనుకునేవాడట. అది మాత్రమే కాదు, అతను ఎట్లా ఆలోచన చేశాడు అని అంటే, ఏమండి నజరేయుడైన యేసు అనే నామాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. అది వాడికున్న చీకటి. మతం అనేది ఎట్లాంటిదంటే ఆ దేవునికి కోపాన్ని కలిగజేస్తారు, అట్లాగే దేవుని పిల్లల్ని బాధ పెడతారు, ఏమండి దేవుని పిల్లల్ని చిన్న చూపు చూస్తారు. మతము అనేది మనిషిని ఏమండి చీకటిలో అంధకారంలో ఉంచేస్తుందట. అట్లాంటి వాడిని ప్రభువారు 26:13 ప్రకారంగా అపోస్తుల కార్యాల్లో సూర్యుని కంటే గొప్ప తేజస్సు కలిగిన ఆ వెలుగు ఆయన మీద ఉదయింపజేస్తే ఆ వెలుగుకి ఆ తేజస్సుకి కంగారు పడిపోయి ఒకేసారి తన జీవితాన్ని మార్చుకోవడానికి ఆ వెలుగే కారణం. నేనేమంటానంటే, మనం చీకట్లో ఉంటే ఆశ్చర్యకరమైన కార్యాలు చూడలేం.
నేను మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ పట్టుకుంటే పట్టుకున్నావు కానీ ఖచ్చితంగా బతికితే కనుక నువ్వు తలగా మారుతావు, ఆరోగ్యంగా ఉంటావు, దీవెనకరంగా ఉంటావు, శ్రేయస్కరమైన బిడ్డగా ఉంటావు. అంటే నేను అనేది ఏంటంటే నువ్వు వెలుగులోనికి పక్కా వచ్చేయాలి. అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అనేది వద్దు. ఎందుచేతంటే 40 సంవత్సరాలు ఇశ్రాయేలీని నడిపించిన ఆశ్చర్యకరమైన ఆ అగ్ని స్తంభం మీరు చూసారా? 40 సంవత్సరాలు వాళ్ళకి బట్టలు చిరగలేదట, చీకుపోలేదట, రోగం రాలేదట, ఏమేమో జరిగిపోయినాయి వాళ్ళకి. ప్రపంచమంతా నివ్వెరపోయి చూస్తుంది వాళ్ళని. ఎట్లారా బాబు ఇన్ని లక్షల మందిని తీసుకుపోతున్నాడు ఆయన అని మారుమోగిపోతుంది ఆయన పేరు. బయట వాళ్ళందరూ చెప్పుకుంటున్నారు. మోషే గారు మాట అన్నాడుగా, ఇప్పటికే నీ గురించి బయట వాళ్ళందరూ ఎలా మాట్లాడుకుంటున్నారు తెలుసా? అంచేత వీళ్ళకి కీడు రావద్దు అంటే ఒక్కొక్కసారి లోపలికి వచ్చాక కూడా సనుక్కునేవాడు గొనుక్కునేవాడు ఉంటే వాడి మీద ఉన్న చర్య తీసుకోగానే ప్రజలు మాత్రం ఎక్కడ వదిలేయొద్దయ్యా అని అడిగేవాడు. ఏమైనా నేను అంటున్నా, ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చావంటే అప్పుడు నీలో ఏముండాలి? జీవపు వెలుగు. ఏ వెలుగు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. నాకు వినబట్టలేదు. నేను ఇప్పుడు దేవుని గురించి ప్రత్యేకమైన విషయాలు చెప్పబోతున్నాను. ఆ మాటలు మీరు వినడానికి ముందు నీలో వెలుగంటూ ఉంటే అందులో జీవం ఉంది. నీలో వెలుగంటూ ఉంటే అందులో ఆశ్చర్యకరమైన ప్రత్యేకతలు ఉన్నాయి. ఏమంటే నేను చెప్పేది కొంచెం మనసు దగ్గర పెట్టండి. చీకట్లో కూర్చున్న వాళ్ళు వెలుగులోకి వచ్చేసాక వాళ్ళు ఎగిరి గంతులేశారు, వాళ్ళు ఆనందంగా దేవుణ్ణి స్తుతించారు. సౌలు ఆ గొప్ప వెలుగును చూశాడు. వెలుగును చూశాక అయిపోయింది ఆయన, నేను నీకు చాలా కీడు చేయాలని అనుకున్నాను, కానీ నా కళ్ళు చీకటయి, నా బతుకు చీకటయి, నా ఆలోచన వ్యవస్థ చీకట్లో ఉంటూ నేను ఏది చేసినా బాగానే చేస్తున్నాను అని అనుకుని గర్వించాను నేను. ఇప్పుడు నేను అయ్యా ఏం చేయమంటారో చెప్పండి అని అడిగాడు. అర్థం చేసుకోండి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అని అంటే ఆయన ఏం చెప్పాడు చూడండి, చాలా తెలివిగా ఉన్న విషయం. ఇది ఒక్క వచనం చదువుదాం మనం. ఈ వచనాన్ని 26-18 వచనం చదవండి అమ్మ. అదే అపోస్తుల కార్యాలు 26-18 వచనాన్ని ఒకసారి అది చూద్దాం మనం. దేవునికి నన్ను చూచి ఉన్న సంగతిని గూర్చి అండి, నేను నీకు కనబడబోవు సంగతిని గూర్చి నిన్ను పరిచారకుని గాను సాక్షిని గాను నియమించుటకే కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువము. నేను ఈ ప్రజల వలనను అన్యజనుల వలనను హాని కలగకుండా నిన్ను కాపాడెదను. వారు చీకటిలో నుండి వెలుగులోనికి. ఎందులో నుంచి అండి అంటే అప్పుడు సౌలు చీకట్లో ఉండేవాడు, చీకట్లోంచి వెలుగులోనికి తెచ్చాడు. తెచ్చిన తర్వాత ఇప్పుడు ఏమంటాడో తెలుసా? ఎవ్వడు నీకు హాని చేయలేడు. అదే ఆ 26-18 వచ్చిన మనసు పెట్టుకోండి. ఎవడైనా మనకు హాని చేయాలంటే వెలుగులో ఉన్నాం కనుక ఆ వెలుగే చూసుకుంటుంది అన్నమాట మన విషయంలో. ఆయన ఏమంటున్నాడు చూడండి, ఎవడను అంటే అక్కడ పాయింట్లు ఎలా చెప్పాడంటే ఈ జనుల వలన అన్య జనుల వలన ఏ హాని నీకు కలగదు. అది కాకుండా ఏమంటాడు, నిన్ను కాపాడేది నేనే. ఆ తర్వాత ఎవరు నీకు హాని అనుకున్నారో, ఎవరు నీకు విరోధంగా ఉండినారో వారిని చీకటిలో నుండి వెలుగులోనికి, సాతాను అధికారములో నుండి దేవుని వైపునకు తిరిగి నా యందలి విశ్వాసము చేత పాప క్షమాపణను పరిశుద్ధ పరచబడిన వారితో స్వాస్థ్యమును పొందునట్లు వారి కన్నులు తెరుచుటకే నేను నిన్ను వారి వద్దకు ఏం చేస్తున్నాను, పంపుతా ఉన్నానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పుడు చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చాక ఈయన డ్యూటీ ఏంటంట, చీకట్లో ఉన్నవాడిని ఎందులోకి తీసుకురావాలి? ఇప్పుడు ఈయన చెప్పండి, గట్టిగా చెప్పండి అమ్మా. మీరు వెలుగులోకి వచ్చినారా? ఎంతమంది వెలుగులోకి వచ్చాం? ఏ వెలుగు మీ మీద ఉంది అంటే అప్పుడు ఆ వెలుగులో ఏముంది? జీవం ఉంది. చెప్పాలి. ఇప్పుడు జీవము కలిగిన వెలుగు అనేది హైలైట్ కావాలి. ఇప్పుడు తర్వాత నువ్వు అందులోకి వచ్చాక ఆ వెలుగు నీలో పలు రకాలైన ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగిస్తాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఈ వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం కదా. నేనేమంటానంటే ఈ వెలుగు గురించి నీకేమైనా కొంచెం
మనసు ఇలాగా, ప్రభువా నా కన్నులు తెరవండి అయ్యా. ఇప్పుడు ఇంత పెద్ద దేహం ఉంది, దేహానంతటికి దీపం ఏమిటంట? కన్నులు అన్నాడు. అరే కన్నులు చీకటి రూమ్లోకి వెళ్ళాక కళ్ళు పనికొస్తాయా? పనికిరావు. మరి ఎట్లాగా? ఇక నేనేమంటున్నానంటే, నువ్వు ఎవడవైతే అయ్యావు కానీ, నువ్వు ఏ స్థాయిలో ఉంటే ఉన్నావు కానీ, పేదోడువో ఆస్తిపరుడువో ఇంకెలా ఉన్నావు, నేను ఒకటి అడుగుతున్నాను మిమ్మల్ని. ఈ ఒక్క వచనాన్ని కొంచెం గుర్తుపడతారండి? దేవునికి మహిమ కలుగునుగాక. 34వ కీర్తన 5వ వచనం ఒకసారి చూడండి అమ్మా. 34వ కీర్తన 5వ వచనాన్ని ఒకసారి చూస్తారమ్మా. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. ఎవరి తట్టు చూడగా? ఎవరి తట్టు అండి? తట్టు చూడగా అంటే అర్థం ఏంటి? తట్టు చూడగా, చూడగా అంటే అర్థం ఏమిటి? గుర్తిస్తే, గుర్తించగలిగితే. చూడగా అంటే ఇలా తిరగగానే కాదు, చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టు అన్నమాట. ఇప్పుడు అయ్యయ్యా ఏంట్రా మా బతుకులాగా అయింది, ఎందుకురా నా స్థితి ఇలాగైంది? అమ్మా ఒక మాట ఇలాగ వినండి, అందరూ వినండి. జనరల్గా కోపము అనేది ఒకటికి అందరికీ ఉంటుందా ఉండదా? ఉంటుందా ఉండదా? ఎంతమంది కోపం లేదబ్బా అని అంటే, ఎవరైనా నాకు కోపం ఉండదు అనే వాళ్ళు ఉండరు, అందరికీ ఉంటుంది. ఇక కోపంలో రకాలు ఉన్నాయి అనేది మీకు ఎప్పుడైనా తెలుసా? ఒక్కసారి అది కూడా మీరు ఆలోచన చేయండి. నా లోపల కోపం ఉండాలి. ఏ కోపం అంటే, ఇప్పుడు నేను ఒక తల్లి తండ్రి స్థాయిలో ఉన్నాం మేము. మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళు తప్పు చేశారు, ఏదో కొట్టుకుంటున్నారు. కొట్టుకుంటే అప్పుడు మా లోపల ఏమొస్తుంది? కోపం వస్తుంది. కోపం వచ్చినా ఆ కోపం పాజిటివ్గా ఉంటుందే తప్ప అది నెగిటివ్గా ఉండదు. నెగిటివ్ అంటే తెలుసా? అంటే ఫిలిం లాగా ఉండడం. ఏమంటే పాజిటివ్ అంటే ఏంటో తెలుసా? ఫోటోలాగా కనబడ్డాం. ఇప్పుడు నాకున్న కోపం నెగిటివ్ కోపంగా ఉంటే దానివల్ల కొట్టుకునే వాళ్ళని నేను వెళ్ళి కొట్టేసేసి దెబ్బలు తగలడమే కాకుండా రక్తం వచ్చేటట్టు కొట్టేస్తాం. అంటే ఇంకా అదొక రకమైన కోపం, అది వద్దు. ఇప్పుడు కోపంలో కూడా పాజిటివ్ కోపం అనేది ఒకటి ఉంటుంది. అది నేను బైబిల్లో తరచుగా చదువుతున్నప్పుడు వస్తూ ఉన్నాయి, అది నేను గమనించాను. అంటే యేసు ప్రభు కూడా కోపగించాడు కొన్ని సందర్భాల. కోపగించి ఇలా చుట్టూ తిరిగి చెయ్యి తెరవ, చెయ్యిలో పైకి అన్నాడు. వీళ్ళందరూ మహా కోపంగా చూస్తున్నారు యేసు ప్రభు ఇంకా. వాళ్ళందరూ ఇంకా కూడా ఈయన కోపంగా చూసే, రైట్ చెయ్యి లేపరా పైకి అని అనగానే వాడు ఊచ చేయగలిగినాడు ఇలా చెయ్యి చాపేశాడు. అంతే, కండలు వచ్చేసింది, మాంసం వచ్చేసింది. అది మనం 3వ అధ్యాయం ఏది మార్కు సువార్తలో చదువుతాం. ఊచ చెయ్యగలిగిన వాడి గురించి చదువుతాం. అంటే అప్పుడు పాజిటివ్ కోపం అనేది ఒకటి ఉంది. అదే క్రైస్తవ పిల్లల్లో పనిచేయాలి. దేవునికి స్తోత్రం. ఏ కోపం పనిచేయాలి? చెప్పట్లేదండి, చెప్పట్లేదు. పాజిటివ్. పాజిటివ్ అంటే నిజమైన మంచి కోపం. మంచి కోపం అనే పెట్టండి, పోనీ దానికి ఆ పేరు అలా పెట్టండి. మరి ఏం చేద్దాం? మంచి కోపం. మంచి కోపం, చెడ్డ కోపం ఏంట్రా బాబు ఏ పేర్లు అంటే ఉన్నాయి. తెలియక మనం ఏం చేస్తున్నామంటే, మనం తెలియక చెడ్డ కోపాన్ని ఎక్కువగా మనం ప్రదర్శించడం వలన మన కొంపలన్నీ కూడా అలాగా దరిద్రానికి వెళుతున్నాయి. అందుకే ప్రభుతో అడగాలి, ప్రభు మంచి కోపమే నాలో ఉండాలి. మంచి కోపం అనే దానికి ఇంకొక పేరు ఇలా పెడితే కూడా ఉంటుందేమో అని అనిపిస్తుంది. ఇప్పుడు నీ ఇంటిని కూర్చున్న ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నాడు. అర్థం కూడా బహుశా మంచి కోపం అక్కడ. అట్లానే ఇంకా నేనేమంటానంటే, మంచి కోపం అని అనగానే ఆ కోపం వల్ల ప్రత్యేకంగా ఏవో కార్యాలు జరుగుతాయి. ఫర్ ఎగ్జాంపుల్గా ఒకడు ఉంటాడు, ఎవడో ఆడి కాలం అంతా కూడా పరీక్షలు ఎన్ని రాసినా కూడా బార్డర్లో కూడా రాడాడు. బార్డర్లో కూడా రాడు. తప్పేం కాదబ్బా. ఇక పరీక్షలో కొంతమంది తక్కువ ఫెయిల్ అయ్యారనో ఎక్కువ వచ్చారనో లేకపోతే యావరేజ్గా పాస్ అయ్యారో దాని గురించి బాధపడకూడదు. కానీ మనం ఎక్కువగా ఆశపడేది ఏంటంటే, మన పిల్లలకి నేను దగ్గరగా మరి 1,20,000 కడతాను మా పిల్లోడికి. నేను ఆశపడేది ఏంటి, ఎవరా 1,20,000 కడుతున్నాను రా నీకు, కనీసం బార్డర్ దాటరా బాబు అంటాం. ఏది ఏమో ఆశ, దాన్ని దాటరా అంటాం. కానండి ఎంత చెప్పినా వాళ్ళకి నువ్వు ఎలా ఖర్చు పెడుతున్నావు అది గుర్తురాదు. కానీ ఒక టైం వస్తుంది, అప్పుడు ఫీజు కట్టలేని స్థాయి నేను ఉన్నాను. చెప్పేసాను అక్కడికి, రే చదువు మానేసి. ఇప్పుడు ఏం మానేసి? చదువు మానేసి ఏదో
కంపెనీలో ఏదో చిన్న పని ఏదో పని చేసుకో, ఇక నా వల్ల అవ్వట్లేదురా, బాగా కష్టం పెట్టాను, బాగా ఖర్చు పెట్టాను, గత 20 సంవత్సరాలు సంవత్సరానికి ₹1,00,000 చొప్పున నీ పేరు మీదే నేను 1,00,000 పైన ఖర్చు పెట్టాను రా. ఏది మళ్ళీ తినడానికి గాక, బట్టలకు గాక, రోజు కరెంటు బిల్లులు గాక, అవి గాక, ఇవి గాక, ట్రాన్స్పోర్ట్ గాక, అది నా వల్ల కావట్లేదురా అనగానే కొడుకు ఏం చేస్తాడో తెలుసు, ఆలోచన చేస్తాడు. అవును కదా, ఇన్ని సంవత్సరాలు ప్రతి నెల మధ్యలో ఏదన్నా అక్కడికిక్కడికి వెళ్ళాలంటే తీసుకెళ్తాడు, అన్నీ చేశాడు, ఇన్ని చేశాడు, డబ్బులు లేవు, ఇప్పుడు ఏం చేయాలి? ఒకటాడు చదువు మానేయాలి. ఇప్పుడు చదువు మానేయాలంటే ఇప్పుడు వాడికి ఏమవుతుందంటే మంచి కోపం వస్తే అప్పుడు ఏం చేస్తాడు? ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తా, ఇక మీదట నేనేం చేస్తాను, అదే మంచి కోపం అంటున్నాను. అప్పుడు ఏం చేయాలి? అరే నా మనసులో చదవాలని ఉంది, డాడీ దగ్గర డబ్బులు లేవు, ఏం చేయాలంటే ఇప్పుడు ఏమండి ఇంతకుముందు ఫీజులు కట్టిన రోజుల కంటే కూడా ఇప్పుడు వాడికి ఏం ఆలోచన వచ్చింది? కష్టపడాలి. వైరాగ్యం అంటారు దాన్ని. ఏమంటారు అది? వైరాగ్యం. అట్లాగా మనకు మంచి కోపం రావాలి. దేవునికి స్తోత్రం. మంచి కోపం అనేది రావట్లేదు అనుకుని మనం పైకి రాలేమమ్మా. అది ఒక విధంగా నన్ను పాజిటివ్గా తీసుకువెళ్ళి ఆయన మహిమ పాడెదమో, ఆయనను వర్ణించెదమో, ఆయనే దేవుడు మనకు ఇశ్రాయేలీయులంతా ఎంతో స్వరచితముగా ఇశ్రాయేలీయులంతా ఎంతో స్వరచితముగా ఆరాధము మధ్యాహ్నం ఆరెన నెలను నడచేరే ఎర్ర సముద్రములోనో ఆరెన నెలను నడచేరే యెహోవాను గానము చేసెదము ఏకముగా మనకు రక్షకుడాయనే ఆయన మహిమ పాడెదము, ఆయనను వర్ణించెదము, ఆయనే దేవుడు మనకు. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చేయలేదా? పరలోక సైన్యములు 4 జీవుల మధ్యలో, అయ్యా నేనంటున్న 24 పెద్దల మధ్యలో అగ్ని స్వరూపుడుగా ఆయన మన కొరకు దేవాది దేవుడై ప్రభువుగా ఉన్నందుకే మహిమ కలుగునుగాక. ఓకే, ఇప్పుడు మనం చదివిన వాక్య భాగాన్ని బట్టి నువ్వు నీ లోపల జీవపు వెలుగు అనే దాని మీద నువ్వు ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నావా? వాక్యం అయితే అదే చెప్పాలి. జీవపు వెలుగు అంటే లైట్. ఆ వెలుగులో జరిగేవన్నీ కూడా ఎట్లా ఉండాలంటే చలించాలి, ఉనికి కలిగి ఉండాలి, స్పర్శ కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. జాగ్రత్త. ప్రభు మనలను పలు రకాలుగా ఆశీర్వదించునుగాక. చీకటిలో ఉన్నవాడు గుడ్డోడికి దారి చూపితే ఎలా ఉంటుంది అంటారు? చీకటిలో ఉన్నవాళ్ళు మతం అని, ఆచారాలని, ఏమో కొన్ని రకాలైన మా పూర్వీకుల నుంచి పెద్దలు అలా చేశారు అని చెప్పడం, అట్లాగా కొన్ని రకాలైన వాటి గుండా ఏమండి వెలుగులో నుంచి మళ్ళీ ఆచారాల వైపు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. జాగ్రత్త. చీకటికి వెలుగుకి సంబంధం ఉందా? బెలియాలకి క్రీస్తుకి సంబంధం ఉందా? లేదనేదే చదువుతున్నాం మనం. దేవునికి మహిమ కలుగునుగాక. సరే, ఇప్పుడు ఈ దేవుడు ఎట్లాంటి వాడు ఒక్కసారి మనం గుర్తుపడదాం. నెంబర్ 1, ఇప్పుడు ఆయనకు ఒక పేరు ఉంటుంది. ఆయన పేరు ఎన్ని పేర్లు ఉన్నాయో ఇంచుమించుగా నేను బయట బోర్డు మీద ఆ రాళ్ళ మీద చెక్కిచ్చాను. మీరు అవన్నీ ఆయన పేర్లే ఆలోచన చేస్తే ఇంకా చాలా రాశాను. దేవుడు నాకు సదవకాశం ఇస్తే అవి మనం మళ్ళీ మంచి రోజుల్లో పెట్టుకోవడానికి ట్రై చేద్దాం. అయితే ఆ పేర్లన్నిటిలో కూడా ఏముంటుందంటే అగ్ని ఉంటుంది. ఏముంటుందండి చెప్పండి అమ్మా?
అంటే ఆయన పేర్లు ఏముంటుంది చెప్పండి. ఇప్పుడు మన పేర్లు, ఇప్పుడు ఫరో అంటే అర్థం ఏంటంటే సూర్యుడు అని అర్థం. ఆడు పేరుకి అది కానీ ఆడ లోపల వెలుగు లేదు. నేను చెప్తున్నా, చాలామంది సూర్యారావు అంటాడు, ఏమో మరి అంత ఉందో సూర్యుడు మరి కనపడదు కదా. చంద్రమ్మ అంటారు, అంత చల్లగా ఉన్నారు ఏంటి కదా. ఇల్లంతా ఎప్పుడు వేడివేడిగానే గొడవలతో ఉంటాయి, ఏమో ఉంటాయి, ఇట్లాంటి గొడవలు ఉంటాయి. అది నాకు అర్థం కావట్లేదు. కానీ నా దేవుడు అట్లాంటోడు కాదు. ఆయన పేరులో ఇక ఇర్మియా గ్రంథం 20వ అధ్యాయం ఏమంటే 9వ వచనంలో, నేను ఆయన పేరును ఇక నేను ఎత్తను అని అనుకున్నాను. అయితే ఆ పేరు నా లోపలది అగ్గిలాగా కాలిపోతుంది, అది నా లోపల అగ్గిలాగా మండిపోతుంది అని అప్పుడు దేవుడితో అంటాడు, సారీ ప్రభువా, తెలియక నేను నీ పేరు ఎత్తకూడదు అనుకున్నాను, కానీ అది నా లోపల మండిపోతుందని చెప్పి ఆ అగ్ని కలిగిన నామాన్ని ఇశ్రాయేలు ప్రజలకు పంచిపెట్టాడు ఆయన. ఆ పేరులో అగ్ని, ఆ పేరే నాలో ఉంటే కనుక నువ్వు అగ్నిమయమైన బిడ్డగా ఉండి తీరాలి. నీ జీవితంలో బైబిల్ వాక్యాల్లో 4:16 ప్రకారంగా 1వ పేతురులో చదువుతా, ఈ పేరు వలన దేవునికి మహిమ రావాలి అంటాడు. 11:26లో చదువుతాం అపోస్తుల కార్యాల్లో, ఎవడు యేసు ప్రభువులాగా ఆయన కోరినట్టుంటాడో వాడిని క్రైస్తవుడు అని పిలిచారు అక్కడ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత ఆ పేరులో వెలుగుంది, ఆ వెలుగు నీ మీద ఉండునుగాక. అందుచేత ఆయన పేరు పెట్టబడిన బిడ్డలు తమ్మును తగ్గించుకొని ఎక్కడైనా తేడా ఉంటే సరి చేసుకుంటే ఆ వెలుగు నిన్ను సరి చేయునుగాక. దేవునికి స్తోత్రం. తర్వాత ఇంకొకటి ఆయన చేతులు ఎలా ఉంటాయి చెప్పండి. హబక్కు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో, ఇరు ప్రక్కల ఆయన చేతులలో నుండి కిరణాలు ప్రసరింపజేయబడుతున్నాయి అంటాడు. అంటే కిరణాలు అంటే ఆ వెలుగు, ఆ ప్రసరణ అట్లా ఆయన చేతులు గుండా. అందుకే ఆయన ఎవరన్నా తాగితే, అందుకే ఆయన చెయ్యి ఎత్తితే, అందుకే ఆయన ఏమన్నాడో తెలుసా 24:30 అది మనం చదువుతాం ఎక్కడ 39:40 లూకాసు వార్తలో, మీరు వచ్చి నా పాదములను నా చేతులను పట్టి చూడండి అన్నాడు. ఆ చేతుల్లో ఆశ్చర్యం, ఆ చేతులు ఆశ్చర్యం, ఆ చేతులలో వెలుగు ఉంది. నేను చెప్తున్నా ఆయన నామంలో ఏముందమ్మా చెప్పండి. మరి ఆయన చేతుల్లో గట్టిగా చెప్పాలి, ఎందుకంటే ఇప్పుడు నేను అవన్నీ అడుగుతాను. తర్వాత బైబిల్ వాక్యాల్లో ప్రకటన గ్రంథం 1:14లోను, 2వ అధ్యాయం 18వ వచనంలోను, 2వ అధ్యాయం 8వ వచనంలోను, 19వ అధ్యాయం 12వ వచనంలోను చదివితే ఆయన కన్నులు అగ్ని జ్వాలలు. ఎట్లాంటివి అండి చెప్పాలి. నేనే బదులు పెట్టాను ఇప్పుడు. వాక్యం టైం చూసుకుంటున్నానులేండి. మొట్టమొదటి ఆయన నామం ఎటువంటిది? ఆ పేరు నీ మీద ఉండాలా వద్దా? ఆ పేరు నీ మీద ఉండాలా వద్దా? గట్టిగా చెప్పట్లా. సర్వోన్నతుడైన అబ్బా ఆయన పేర్ల మీద నేను ఒక్కోసారి వెళ్ళినప్పుడు కూలబడి అలా కూర్చొని ఆలోచన చేశాను. అంటే ఎంతో టీవీగా నడిచేద్దామని అనుకుంటే ఒక్కోసారి నేలకు ఉంచేస్తుంది ఆ పేరులో ఉన్న అబ్బాబాబా సర్వోన్నతమైన నామము. ఎంతో ప్రత్యేకత. ఇక ఆ పేర్ల యొక్క గొప్పతనాన్ని వివరించడం బహుశా నా వయసు సరిపోదేమో కానీ అంత ప్రత్యేకత ఆ పేరులో. మీకు తెలుసా 31 యోహాను సువార్త చదివితే ఆ పేరులో జీవం ఉందన్నాడు. ఏముందండి? ఆ పేరులో జీవం ఉంది. ఆ జీవం ఎండిన ఎముకలలో జీవాన్ని పుట్టించునుగాక, చచ్చుబడ్డ శరీరంలో పుష్టికరమైన ఆరోగ్యం పుట్టించునుగాక, బలహీనమైన వాడు బలవంతుడవునుగాక, శక్తిహీనుడు శక్తివంతుడవునుగాక. అది ఆయన పేరులో ఉన్న వెలుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ వెలుగే నీ మీద నా మీద ఉండాలి. అది తర్వాత నేను ఇంకా చెప్తున్నాను. బైబిల్ వాక్యాల్లో ఇప్పుడు బైబిల్ వాక్యాలు ఎలా చెప్తున్నానంటే 89వ కీర్తన 15వ వచనం, ప్రకటన గ్రంథం 1:16, 10:1వ వచనం. ఈ వచనాలు ఏం చెప్తున్నాయంటే ఆయన ముఖము అగ్నిమయమైన ముఖము అని అన్నాడు. ఎట్లాగా ఉంటుందమ్మా ఆయన ముఖం? ఎలా ఉంటుంది చెప్పాలి. అమ్మా వీళ్ళ అమ్మగారు ఒకలా అగ్నిమయం మిగిలిన చెప్పరా? మిగిలిన చెప్పలేరా? ఇటెవరు చెప్పలేరా? సరే నాకు ఒకసారి చెప్పండి. ఆయన నామం, ఆయన చేతులు గట్టిగా చెప్పండి అమ్మా. బాబు ఆయన కన్నులు, అయ్యా ఆయన ముఖం
అంటే ఇలాంటి దేవుడిని నువ్వు ఆరాధన చేస్తున్న దమ్మున్న వాళ్ళకి బతకవయ్యా. చీకట్లో బతుకుతావా, దరిద్రంగా బతుకుతావా, చెత్త చెదారంతో, ఇక వద్దనేవాడితోటి వాళ్ళతో ఏంటో ఒక్కొక్కరు ఫోన్ చెబితే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆడెవడో ఫోన్ చేయలేదంటే చచ్చిపోతుంది అంతే. ఫోన్ చేయకపోతే చచ్చిపోతారు, ప్రతి చిన్నదానికి వీక్ అయిపోతారు. అట్టా కాదు, చెత్త తగలెట్టే దేవుడు నీ దేవుడు కనుక ప్రతి బలహీనతను కొట్టివేయునుగాక. నాకు బాగా ఆశ ఏంటంటే, అరే దేవుని పిల్లలు అనగానే రాజుగారు కొడుకులాగా ఉండాలట. అందుకే మీరు యాజక రాజా వంశానికి చెందినవారు అని రాశాడు. అంచేత మీరుగానే ఓ మంచి కోపం తెచ్చుకోండి. ఇప్పుడు మంచి కోపం అంటే నేను అన్నాను కదా, ఎట్లాంటి కోపం రావాలి? ఏంట్రా ప్రతిసారి శేఖర్ గారు వాక్యం చెప్తుంటే దుమ్ము దులిపేటట్టు చెప్తున్నాడు వాడు. కనీసం ఎందుచేత మనం వాక్య ప్రకారంగా ఉండకూడదని అలా దమ్మున్నవాడిలాగా వైరాగ్యంగా బయటకు వచ్చారనుకో, మీరు ఒకరు కాదండి, మీరు ఒకరైతే దేవుడు మిమ్మల్ని 1000 మందితో సమానంగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పట్లేదబ్బా? సంతోషంగా చెప్పండి అబ్బా. సరే, ఏమంటే ఇంకొకటి ఏంటంటే దేవునికి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం అదే దానియేలు గ్రంథం 2:21-22 వరకు చదివితే దేవునికి జ్ఞానం ఉంటుంది. జ్ఞానం కూడా వెలుగే అని రాశాడు. దైవ జ్ఞానం అంటే దేవుని జ్ఞానం మీలో ఎవరిలోనైనా ఉంటే, ఇప్పుడు నేను ఇవి ఎందుకు చెప్తున్నాను అని అంటే, నా దేవుడు ఇలాంటి వాడు అయినప్పుడు ఈ వెలుగు ప్రతాపం నీ మీద ఎలా పనిచేస్తుంది అనేది తెలుసుకోవడానికే. దేవునికి స్తోత్రం. ఒకటే అల్టిమేట్గా ఏంటంటే చీకట్లో నుంచి మనం వెలుగులోకి వచ్చేసాం. ఏ వెలుగులు అంటే జీవపు వెలుగు, ఆశ్చర్యకరమైన వెలుగు అనేది ఒకటి అన్నాను. ఇప్పుడు మన దేవుడు ఎవరు? యాకోబు పత్రిక 1:17 ప్రకారంగా జ్యోతులకు ఎవరండి ఆయన? జ్యోతులకు తండ్రి. అంటే ఎన్ని జ్యోతులు రాయబుట్ల లిస్ట్ ఎన్నున్నాయో రాయండి, ఎన్నున్నాయో రాయండి. కాకపోతే నీ మీద నా మీద ఉన్న వెలుగు ఏంటంటే జీవం. ఆయనలో జీవం ఉండను, ఆ జీవం మనుషులకు అది. అందుచేత మనలో ఉన్న అదో ప్రత్యేకమైన వెలుగు మన మీద. ఇది దేవదూతలకి తెలియదు ఈ విషయం, దేవదూతలకు అర్థం కాదు. అదేంటిరా వాళ్ళల్లో ఉన్న జీవం, అరే వాళ్ళు ఏంటి ఆ వెలుగును బట్టి పరలోకం వచ్చేస్తున్నారు. మనం పరలోకంలో పుట్టించబడ్డా కూడా అరే మనకైనా పైకి వచ్చేస్తున్నారు అని వాళ్ళు అనుకోవాలి. అట్లాంటి వెలుగు నీ మీద నా మీద ఉండునుగాక. బైబిల్లో ఇంకొక మాట నేను చెప్తాను సార్. బైబిల్లో ఇదేంటంటే ఇది కూడా ప్రకటన గ్రంథం 1:15 అలాగే 10:1 ప్రకటన గ్రంథంలో చదివితే ఆయన పాదాలు వెలుగుమయం. ఏమండి? అగ్ని స్తంభాలని రాశాడు. ఎట్లాగబ్బా చెప్పాలి? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. ఆయన చేతులు ఎలాగుంటాయి? ఆయన పాదాలు ఎలాగుంటాయి? ఆయన కన్నులు ఎలా ఉంటాయి? ఆయన కూర్చుంటే ఎలాగుంటుంది? నిలబడితే ఎలాగుంటుంది? పర్వతాలు మైనంలాగా కరిగిపోతాయి. వెలుగు నివాసం తానే, వెలుగు మార్గం ఆయనే, వెలుగు సరిహద్దు ఆయనే. అబ్బాబ్బాబ్బా, ఇన్ని వెలుగులను పుట్టించిన వెలుగులు జ్యోతి తండ్రి నీ మీద నా మీద ఒక వెలుగును పెట్టాడు. అదేంటంటే ఆశ్చర్యంగా బ్రతకాలి. నువ్వు పెంట మీద ఉన్నవాడు ఏమవ్వాలి చెప్పండి అబ్బా? పైకి లేవాలి. ఏమండే పేదవాడు ఎలాగ ఉండాలట? ధనవంతుడు అవ్వాలి. సార్ ఎలాగ ఉండాలి సార్? మీరు ఆలోచన చేస్తున్నారా? బలహీనులు ఏమవ్వాలి? బలవంతులు అవ్వాలి. నేను గట్టిగా చెప్తున్నాను అమ్మా, ఇది సాధ్యం అంటే నీకు మంచి కోపం రావాలి. ఏ కోపం రావాలి? మంచి కోపం. ఏ కోపం చెప్పండి? మంచి కోపం అని అనగానే ఇలాగ ఇస్తారు చూడండి, అలాగది నీ నోట్లో పాలు పోయి అంటున్నారు చూడండి, మంచి కోపంలాగా. సరదా చెప్తున్నా. అదే ఆ మాట నేను అనకూడదేమో కదా కానీ అంటున్నా, నీకు మంచిగా జరగాలి. దేవునికి స్తోత్రం. చాలామంది చెడ్డ మాటలు అనలేక బడుద్దాయి అంటారు, ఒరే సొంట అంటారు, బడుద్ది, అంతకుమించి ఎక్కువ అనలేరు. కానీ నేనన్నా బాబా అయ్యి కూడా కొద్దయ్యా మన జీవితంలో ఇక ఆయన వెలుగు మనలో ఉండునుగాక. ఆయన అగ్ని స్తంభాలు లాంటి ఆయన పాదాలు, ఆయన కాళ్ళు. బైబిల్ వాక్యాలు ఇంకోటి చదువుదాం. ఆయన స్వరం బైబిల్ వాక్యాల్లో 17:5 ప్రకారంగా ఏది? మత్తయి సువార్త. 2 తిమోతి 1:10 ప్రకారంగా, యెషయా గ్రంథం 58:8-7 ప్రకారంగా, కీర్తన 29:7 ప్రకారంగా ఆయన స్వరము అగ్ని స్వరం. ఎటువంటి స్వరం చెప్పండి అమ్మా? ఇప్పుడు ఆయన స్వరం ఏసన్న స్వరమన్నా
నీవెప్పుడైనా విన్నావా ఏ సన్న స్వరమన్నా? మీరు ఎప్పుడైనా విన్నారా? ఆలోచన చేయండి. అది మెల్లనైన స్వరం. అది ఎట్లాంటి స్వరం? అది ఏమండి పర్వతాలను సదును చేయగలిగిన స్వరం. అది బైబిల్ ప్రకారం మనం చదివితే సముద్రం పొంగి వచ్చేస్తుంటే ఏయ్ ఉండి అక్కడ అని అనగానే నిమ్మలమాయను అని రాశాడు స్వరం. ఏమండి ఏమండి పేతురు గారితో అంటున్నాడు 5:6 వచ్చిన ప్రకారంగా లూకా సువార్తలో ఏమని? నానా ఇప్పుడు నువ్వు వలవయ్యి అన్నాడు. పేతురు ఏమంటాడంటే, అయ్యా రాత్రంతా ప్రయాసపడ్డానయ్యా, అయినా ఇప్పుడు ఏమైనా వస్తాయంటే నేను నమ్మలేకపోతున్నాను, అయినను నీ మాట చొప్పున వలయ్యి అనగానే మేము రెడీ అని అంటున్నాయి చేపలు. వలయ్యండి అని పేతురు గారితో ఇంకా ఈయన ఇడు లేటు అవన్నీ మేము రెడీగా ఉన్నాం. అబ్బాబ్బాబ్బా ఆ మాటలు అలాంటివి. ఆ మాటల్లో అగ్ని ఉందయ్యా. సార్ ఆయన మాటల్లో ఏముంది? ఆయన అగ్ని, నా మాటలు అగ్ని వంటివి కాదా అన్నాడు. ఆయన అన్నాడండి. ఆ అగ్నికరమైన మాటలు నీ మీద నేను అంటున్నా అమ్మా. ఆయన అగ్ని స్వరము. ఆ స్వరం అలాగా లేళ్ళు వీడి ఈనింపజేస్తాయట. ఏమంటే చెట్లు ఆకులు రాలడానికి కారణం అదేనట, చెట్లు చిగురించడానికి కారణం అదేనట. నేనంటున్నా నా ప్రభు యొక్క అగ్ని స్వరం నీ మీద నా మీద దీవెనకరంగా ఉండునుగాక. బైబిల్ వాక్యాల్లో ఆయన వస్త్రాల గురించి చదివే మనం 104లో 2వ వచనం దగ్గర నుంచి వెళితే ఆయన వస్త్రాలు, అలాగే 17-2-3 వచనాల్లో మత్తయి సువార్తలో చదివితే ఏ చాకలివాడు కూడా అంత శుభ్రం చెయ్యలేనంత తెల్లని వెలుగు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బైబిల్ వాక్యాలు ఇది చదువుతారమ్మా. యెహెజ్కేలు గ్రంథం 1:27 చదువుతారా? యెషయా గ్రంథం 66:15 వచనం కూడా చదివితే అందులో మనం చదివేది ఆయన ఎవరు అంటే నిలువెల్లా ఎలా ఉన్నాడు ఆయన? చదవండమ్మా. చుట్టూ దాని లోపట కరుగుచున్న ఇత్తడియు అగ్నియు ఉన్నట్టు నాకు కనపడెను. నడుము మొదలుకొని మేదికిని నడుము మొదలుకొని దిగువకును ఆయన అగ్ని స్వరూపముగా నాకు కనపడెను. ఏ స్వరూపం అండి? నిలువెల్ల అగ్ని స్వరూపం. అమ్మా నేను చెప్తాను, ఎన్నిసార్లు దెబ్బలు తిన్నాను, ఎన్నిసార్లు. ఒకసారి మెడలాగా అయిపోయింది, నాకు మెడలాగా అయిపోయింది, లేపలేకపోయాను. ఒకడైతే బైబిల్ ఇలా 2 ముక్కలు చింపాడు. ఏమేమో చూశాను, కానండి ప్రభు నన్ను దర్శించడం నేను చూశాను. నిత్యం అగ్నిమయమైన స్వరూపుడిగా రావడం. ఏమంటే ఆ తర్వాత నేను అందరికీ బైబిల్ కాలేజీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏవేవో సందర్భాల్లో నేను ఒకటే ధైర్యం ఏంటంటే, కొంచెం నాకు ఆలస్యం అయితే నేను ఆయన ఊరుకోలేను. ప్రభువా ఇంతకుముందు నువ్వు కనిపించేవాడు నాకు, ఈ మధ్యకాలంలో కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు కనబట్టలేదు అడగడం. అంటే నేను అనేది ఏంటంటే, ఏమండి ఆయన అగ్ని స్వరూపుడు. ఎలా ఉంటాడమ్మా ఆయన? చెప్పండి అమ్మా. అమ్మ మీకు నేను చెప్తున్నాను, ఈ పరిచర్య చాలా కష్టం అమ్మండి, అంత ఈజీ కాదు. రకరకాలు పుర్రుకో బుద్ధు కదా. పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు ఒక్కొక్కసారి మనల్ని ఎందుకు నిలవనివ్వకుండా చేసేస్తారు. అలాంటి వాళ్ళని నేను చాలామందిని చూశాను, ఎన్నో దాటుకొని వచ్చాను. ఓ రోజు నేను అనుకున్నాను ఇంక సేవ ఆపేద్దాం అనుకున్నాను. నేను చెయ్యొద్దు, వెళ్ళిపోదాం, వేరే దేశం వెళ్ళిపోదాం అని అనుకొని రెడీ అవుతున్నా. ఇగోండి ఇంతకుముందు చర్చిలో కుర్చీ ఉండేది, పాత కుర్చీ, పెద్ద కుర్చీ ఉండేది చెక్కదే. అలాంటి దాంట్లో బిల్లీ గ్రహం గారు వచ్చి ఇక్కడ కూర్చున్నాడు. నేను ఒక్కడిని ఎదురు కూర్చున్నాను ఇలాగా. ఏమంటే ఈయన ఒక్కడు ఇందులో కూర్చున్నాడు. నెత్తి మీద ఒక్క లైట్ మాత్రం మా ఇరువురి మీద పడుతుంది. నేను చాప మీద కూర్చున్నాను, తుంగ చాపలు ఉంటాయి కదా అలాంటి వాటిల్లో. ఈయన పాత కుర్చీలో కూర్చొని నాతో మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత తెల్లారయ్యాక ఆయన రాత్రి నాతో మాట్లాడిందంతా నేను రాసుకున్నా. అంటే చెప్తున్నా, ఆయన మాట్లాడిన దాంట్లో అధికంగా సమాధానము అనే దాని మీద మాట్లాడాడు. అప్పుడు కొన్ని రోజుల వరకు నాకేమనిపించింది, అబ్బా ఎంత అదృష్టం, బిల్లీ గ్రహం గారిని కల్లో చూశాను అనుకుంటున్నాను. తర్వాత తెలిసింది బిల్లీ గ్రహం గారు కాదు, దేవుడు అలా వచ్చి ఏమండే నాతో మాట్లాడాడు. ఆ తర్వాత సేవ నిలబడింది. అంటే నేను అంటున్నా, చాలా సందర్భాల్లో అగ్ని స్వరూపుడు అంటే నీకు విరోధంగా ఉన్నవన్నీ శిథిలం అయిపోతాయి. దేవునికి స్తోత్రం. ఏ రోజైనా మీకు కష్టమైతే అమ్మా అంటారు, నేను యేసయ్యా అంటాను.
అంటే నేను కూడా మీతో చెప్పేది ఏంటంటే, ఎంతమంది ఉన్నా కొంత దూరమే కానీ ఎప్పటికీ ఉండేది ఈయనే కాబట్టి ఈయనతోటి మనం కలిసి మెలిసి ఉండిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత బైబిల్ వాక్యాల్లో ప్రకటన గ్రంథం 10:1 చదువుతారమ్మా. అలాగే 1:14 కూడా చదివితే ఆయన తల అంటే ఆయన శిరస్సు, మొత్తం ఆయన శిరస్సు ఎలా ఉంటుందట, చదవండి అమ్మా. బలిష్ఠుడైన వేరొక దూత పరలోకము నుండి దిగివచ్చుట చూచి తిని ఆయన మేఘము ధరించుకుని ఉండెను. ఆయన శిరస్సు మీద ఇంద్రధనస్సు ఉండెను. ఆయన ముఖము సూర్యబింబము వలెను. ఎలాగమ్మా ఆయన ముఖం, ఆయన శిరస్సు ఎలాగా, సూర్యబింబం లాగా. ఆయన పాదములు, ఎవరైనా సూర్యుని చూసారా అంటే చూసాం అంటాం, అదేదో చూసాం, కానీ నిజంగా చూస్తే అందరూ గుడ్డోళ్ళు అయిపోతారట. అదేంటో మరి. అందుకోసం నేను అంటా, సార్ యేసు ప్రభు గొప్పవాడు సార్, మీ జీవితాలు దీవెనకరంగా ఉండడానికి. నేను అంటాను ఆయనలో ఉన్న వెలుగు ఎలా ఉంటుందంటే, ప్రకటన గ్రంథం 4:3 చదవండి అమ్మా. ఆ వెలుగు గురించి ఇంకా డీటెయిల్స్ ఇచ్చాడు అక్కడ. ఆసీనుడై ఉన్నవాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను సూర్యకాంత తర్వాత పద్మరాగ పోలినవాడు మరకతము వలె మరకతము వలె. నాకు ఈ రాళ్ళు తెలీదు, అంటే కలర్స్ అంటే తెలుసు కానీ వాటిలో ఉన్న ప్రత్యేకత ఏంటో తెలీదు. దేవుడు అలాగ ఉంటాడట, అంత వెలుగుగా. దేవునికి స్తోత్రం. ఇట్లాంటి దేవుడు అండి నిన్ను ఎందులోకి తీసుకొచ్చాడు, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి, జీవపు వెలుగులోనికి. ఇప్పుడు మీరు చచ్చిన వాళ్ళ బతుకున్న వాళ్ళ, మరి అలాగంటే మరీ విచిత్రంగా అనకండి, అలాగని అనకండి. నేను అంటాను కొంతమంది బతుకుండి చచ్చిన వాళ్ళగా ఉంటారు. నువ్వు అలా ఉండొద్దు, నువ్వు దేవుని కొరకు బతకాలి, దేవుని కొరకు. ఏమండి నేను ఇప్పుడు వాక్యం అయిపోలే, ఇప్పుడు ఇంట్రడక్షన్ అయింది, అసలు ఇప్పుడు వాక్యంలోకి వెళ్ళాలి. ఇక టైం ఏమో అయిపోయింది. అండ్ మీరేమో 8:30కి వచ్చేసారా మీరు? సరే అలాగని చెప్పి నేను ఒక ½ అవర్ ఎక్స్ట్రా తీసుకుంటాను అని అంటలేదు కానీ, ఏమంటే ఒక పావు గంట కొంచెం వాక్యాన్ని విందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన సింహాసనం గురించి విన్నాం, ఆయన స్వరం గురించి విన్నాం, ఆయన చేతుల గురించి విన్నాం, ఏమండి ఆయన పాదాల గురించి విన్నాం, ఆయన ముఖం గురించి విన్నాం, ఆయన శిరస్సు గురించి విన్నాం, ఆయన మొత్తం మనం విన్నాం. ఆయన ఎవరబ్బా అంటే వెలుగులకు జ్యోతి. ఏమండి సమస్త జ్యోతులకు తండ్రి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నేనేమంటానంటే ఈ వాక్యంలో మీరు గమనించాలి, ఈ వెలుగు గురించి ఇంతలాగా ఎందుకు చదువుతున్నామబ్బా అని అంటే, వెలుగు అనేది నీ మీదకు వస్తే అది ఒక ప్రత్యక్షత లాంటిది. ఎట్లాంటిది అది? ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత అంటే ఏంటి? ఇంతవరకు మరుగ్గా ఉన్న వాటిని, ఇంతవరకు నీకు అవగాహన కాని వాటిని, ఇంతవరకు ఆ సీక్రెట్స్ తెలియని వాటిని ఒక్కసారే తెలియజేసేది వెలుగు. దేవునికి స్తోత్రం. అది ఒక రెఫరెన్స్ మనం చదువుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అది ఎట్లాగంటే బైబిల్ వాక్యాల్లో ఇది మనం చూద్దాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 4:5 చదవండి అమ్మా. 4:5 ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. ఏంటమ్మా మళ్ళీ చదవండి అమ్మా. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు. ఎవరి ద్వారా అండి అంటే, ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు రహస్యాలను వెలుగులోనికి తెచ్చేదే వెలుగు. వెలుగు నీ మీద ఉంది అంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ ద విజన్ ఆఫ్ గాడ్, లేదా వాట్ ఈస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది, దేవుని యొక్క ఉద్దేశాలు ఎలా ఉంటాయి, దేవుని యొక్క ప్రత్యక్షత ఎలా ఉంటుందో అవి వెలుగులోనికి తీసుకొచ్చి చూపించేదే ఏది? వెలుగు. ఇప్పుడు వెలుగు నీ మీద ఉంటే యేసు ప్రభు నీకు బాగా అర్థమైపోతాడు. ఏమంటే యేసై మీకు ఎలాగుంటుందమ్మా? ఈజీగా సులభంగా అర్థమవుతుందా? ఇప్పుడు నేనేమంటున్నానంటే యేసు ప్రభుని అర్థం చేసుకోవాలి అని అంటే ఆయన ఎవరని అనుకుంటున్నారు? క్రీస్తుని గురించి మీకు ఏం తోస్తుందంటే, ఒకళ్ళేమో ఏమన్నారు ఇర్మియా అని అంటున్నారండి, ఇంకొకరు యోహాన్ గారు అండి అంటున్నారండి, ఇంకొకరు ప్రవక్త అంటున్నారండి. అదంతా వాళ్ళకి దొరికిన ప్రత్యక్షత, అక్కడక్కడికి వచ్చి ఆగిపోయారు. కానీ మీరేమంటున్నారు అనగానే, నువ్వు జీవము కలిగిన దేవుని కుమారుడు అని అనగానే అది ప్రత్యక్షత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
హల్లెలూయా. అందుచేత నేనేమంటున్నానంటే నిజమైన వెలుగు ఎవరు అంటే మనం ఆరాధన చేసే దేవుడు. చాలామంది తెలియక ఏమంటే భలే 40 రోజులు తిండి తిప్పులు మానేసి చెప్పులు లేకుండా నడుచుకొని నెత్తి మీద ఏదో బరువు వేసుకొని అట్టాగిట్టకి వెళ్ళి ఎక్కడికి బాబు అంటే వెలుగును చూడడానికి వెళుతున్నాం అంటున్నారు. ఈ వెలుగు నీ మీద ఉదయించునుగాక. బైబిల్ వాక్యాల్లో లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనంలో మనం చదివితే అన్యజనులకు నువ్వు వెలుగుగాను, ఇశ్రాయేలీయులకు నువ్వు మహిమగాను, బా సకల ప్రజలకు మీరు ఎవరో ఏమంటే రక్షకుడుగాను. అదండి ప్రత్యక్షత అంటే. ఆ చేత యేసుక్రీస్తు యొక్క వెలుగు నీ మీద ఉందంటే, వెలుగు అని అనగానే యూ కెన్ అండర్స్టాండ్ ఏది, వాట్ ఈస్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ అన్నట్టుగా దేవుని యొక్క ప్రత్యక్షత నీకు రావడం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు బైబిల్ చదువుతాం కదండి, చదువుతుంటే నాకు ఎలా వస్తాయి ఈ ప్రత్యక్షతలు, ఎలా వస్తాయి అనుకుంటున్నారు? ఏమండి నిజం చెప్తున్నాను, ప్రభువుని రుచి చూడండి సార్. రుచి చూస్తే ఏమండి నిన్న బిర్యానీలాగే ఉంటాడు అనుకోకు, ఈరోజు ఇంకా పర్వణంలాగా ఉంటాడు, రేపు ఇంకా. ఎందుకంటే ఆ వెలుగుకు ఉన్న ప్రత్యేకతలు బైబిల్లో రమ్యమైన వెలుగు అంటాడు. బైబిల్ అలా రాశాడు, ప్రసంగిలో అలాగే చదువుతాం, రమ్యమైన వెలుగు. అదేందో మరి అట్లాగా. అందుచేత ఏమంటే నేనేమంటాను, ఈ వెలుగు లేని ప్రతివాడు వెలుగుకు విరోధి. ఇప్పుడు మన వాక్యంలో ఏమంటే అది ఏమంటారు, అది ప్రకటన అదేది యోహాను సువార్త 3వ అధ్యాయం. ఇప్పుడు మీరు చదువుతారా? 19వ వచనం చూస్తారమ్మా. 20వ వచనం 19వ వచనం ఇది చదివితే కనుక ఏమి రాశాడు? ప్రైజ్ ది లార్డ్. చదవండి. తీర్పు ఇదే, వెలుగు లోకములోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించారు. దుష్కార్యము చేయు ప్రతివాడు వెలుగును ద్వేషించును. ఇక చూడండి, దుష్కార్యములు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చెత్త పనులు చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? అడిగేది నేను మిమ్మల్ని ఏంటంటే యేసు ప్రభుతో బతకాలి. ఏదో ఎలాగున్నదంటే తిండికి మాత్రం ఎలాగా మెయ్యి పోసేటప్పుడు మాత్రం దూడల్లోకి వచ్చేస్తున్నారు, ఆవుల్లోకి దేంట్లోకి వస్తారు. పని చేసేటప్పుడు మాత్రం దూడల్లోకి వెళ్తారు, చెత్త పనులు చేయడానికి మాత్రం అటు ఇటు పోతారు, ప్రభువు కొరకు వచ్చేటప్పుడు మాత్రం దమ్మిడికి పనికిరారు. ఇట్లాంటి వాడు ఎవడట? వాడు వెలుగుకు విరోధి. వాడు వెలుగును ప్రతి దుష్కార్యము చేసేవాడు ఎవడాడు? ఎంతమంది ఉన్నారంటే ఒక్కడనే ఉన్నాడు. మన అంత మంచోళ్ళు మరి. ఇంకా ఆడి మీద ఏడవడం, ఈడి మీద ఏడవడం, ఇంకా దరిద్ర పనులు చేయడం. ఏమండి నయ్యో ఇప్పుడు ప్రార్థనకు వచ్చారా? ఏమన్నా కొట్టుకొని వచ్చారా? తిట్టుకొని వచ్చారా? నేను అడుగుతున్నా, ఈ వెలుగు మీద దుష్కార్యములు చేయు ప్రతివాడు వెలుగుకు విరోధి. ఎవరైనా ఉంటే కనుక ఏ కాలానికి మారుతావయ్యా నువ్వు? ఏదో రోజు నువ్వు మారాలని చెప్పి నేను వాక్యం చెప్తున్నాను అనుకోకు. నేనే ఒకరోజు దేవుని తరఫున నిలబడే సమయం వస్తుంది. అప్పుడు వీడు ఎంత ఖచ్చితంగా చెప్పాడు వీడు వాక్యం, అయినా కూడా నువ్వు వినలేదే అని నిలదీసే రోజు రాకముందే వెలుగుకు విరోధంగా ఉండే మనుషులుగా మనం ఉండకూడదట. దేవునికి స్తోత్రం. దుష్కార్యాలు చేసే ప్రతివాడు వెలుగుకి ఎవరు చెప్పండి? అమ్మ యోబు గ్రంథానికి రండి అమ్మ. యోబు గ్రంథం ఒక వచనం చదువుదాం. ఏమండి 24:13 వచనం ఒకసారి చదువుతారా? యోబు గ్రంథం ఏమండి 24:13 వచనాన్ని ఒకసారి చూద్దాం. వెలుగు మీద తిరగబడు వారు కలరు. వెలుగు మీద ఎవరి మీద అండి? వెలుగు మీద చెప్పండి అమ్మా. వెలుగు మీద తిరుగుబాటు చేయువారు కలరు. ఉన్నారమ్మా? ఎవరైనా ఉన్నారమ్మా? ఉన్నారా? నువ్వు అనుకున్నావేమో మన వాళ్ళు అందరికీ ఎలాగ అలవాటు చేశారంటే, యవ్వనుడు తప్పక ఏంటంటే అట్లాంటి ఒక వాక్యాన్ని పట్టుకొని అయ్యి బాబు నేను ఇంకా పడిపోలేదేంటి, పడితే లేవో జాగ్రత్త. బైబిల్ ఏముంది? యోసేపులకు నిలబడవయ్యా, ప్రభు కృపను కోరుకోవయ్యా, దేవుని వెలుగును ఎదురు చూడండి అయ్యా, దేవుని కొరకు నిలబడే మనిషిగా మారవయ్యా. వెలుగు మీద తిరుగుబాటు చేసేవాళ్ళు కలరు అని రాశాడు. అందులో నువ్వు కానీ నీ కుటుంబం కానీ ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వెలుగంటే మీకు అర్థమవుతుందమ్మా? నేను ప్రత్యక్షత అని అన్నాను అంటే ప్రభువును గూర్చిన పూర్తి వీలునామా, పూర్తి సమాచారం, అదొకటి. తర్వాత ఆయన మాటలన్నీ కూడా 119లో చదువుతాం, 130లో చదువుతాం. 119వ కీర్తన ఏమున్నది అక్కడ? ఆయన వాక్యం ఎట్టాడిదట? వెల్లడి కాగా అక్కడ వెలుగు పుడుతుంది అంటే అప్పుడు ఆ వాక్యంలో ఏముందబ్బా? ఎండిన ఎముకలు ఎండిపోవడానికి ఉన్నాయా? ఆ కుర్రోడిని పంపించాడు. ఏస్కేలు దేవుని సేవకుడు కుర్రోడు, నువ్వు లేచి అక్కడికి వెళ్ళు
అని అన్నాడు. నిలబడ్డాడు అక్కడ. నిలబడితే మాట్లాడాడుతోటి వాటితో మాట్లాడా అన్నాడు. ప్రభు ఏం మాట్లాడమంటారని మాట్లాడా అన్నాడు. ఇగో జీవము కలిగిన దేవుని పేరు మీద ఎండిన ఎముకల్లారా అని అనగానే అని నిలబడ్డాయట అన్నీ. మాట్లాడు వాడితో అన్నాడు. మాట్లాడుతూ ఉండగానే నరాలు వచ్చినాయట. మాట్లాడుతూ ఉండగానే అన్నీ ఎక్కడెక్కడో ఇరిగిపోయి అక్కడెక్కడ పడిపోయినా తలకే ఒక చోట ఎముకలు ఒక చోట ఉంటే అన్నీ ఒక చోటకు వచ్చి ఎవడు ఎలాగవ్వాలో అవినియట జీవం వచ్చేటట్టు మాట్లాడాడు. అంటే నేను అంటున్నా సార్, ఈ వెలుగులో జీవం ఉండునుగాక. వెలుగును ద్వేషించే వాళ్ళు ఒకవేళ ఏదో అమాయకంగా ఉన్నారు అంటే దేవుడు వారిని క్షమించునుగాక. కావాలని ఎదుగొచ్చిన మనిషిగా ఉండి నువ్వు ఇంకా చెత్త చెదారులో కనిపిస్తూ ఉంటే పాస్టర్ గారు అప్పుడు నీకు ఏమవుతున్నాడు? ఈడు వ్యతిరేక అవుతాడు. పాస్టర్ గారు ఏమవుతారు అప్పుడు? నేను ఉన్నమాట చెప్పడం వల్ల ఏది విరోధం అవుతాను. నాకు ఇప్పుడు విరోధులు మీరు మామూలుగా అయితే నాకు విరోధులు కాదు. వాక్య ప్రకారంగా లేరనుకోండి, పెద్దను గొప్ప అని నేను లెక్క చేయను. బావయ్య పెద్ద నీళ్ళంటే వాళ్ళని అందరినో చూచానని అంటాను. కానీ వాక్య ప్రకారంగా ఉండడానికే వెలుగు నీ మీద ఉదయిస్తుంది. దేవునికి స్తోత్రం. ఏ వెలుగు అండి? ఆశ్చర్యకరమైన కార్యాలు జరగాల వద్దా? ఈ వెలుగులో నాకైతే ఇప్పుడు ఏమంటున్నాడు బైబిల్ వాక్యాల ప్రకారంగా, వెలుగులకు సృష్టికర్త తానే కాబట్టి ఈ వెలుగు నీ మీద ఉన్నది అని అనగానే నీ మీద ఎలాగ ఉండాలంటే జీవం ఉండునుగాక. ఎలాగా అంటే అప్పుడు ఏమంట? తెగులు పోవాలి, రోగం పోవాలి, శాపం పోవాలి, బలహీనతలు పోవాలి. అది వెలుగుకుండే ప్రత్యేకత. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరేనా? నేను ఇంకొక మాట వెలుగు అనే దాని మీద ఇంకొక విషయాన్ని చెబుతాను. ఇది ఎట్లాగుంది అంటే మత్తయి సువార్త 5:16లోనమ్మా ఏమంటాడు? వెలుగు నీ మీద ఉంటే గనక నువ్వు సత్క్రియలు చేసేవాడిగా ఉంటావట. ఏ క్రియలు చెప్పండి? చెప్పండి. మరి ఇప్పుడు ఎలాగా? ఇప్పుడు నేనేమంటాను, వెలుగుకు తిరుగుబాటు చేసే వాళ్ళలో మీలో ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? దుష్టకార్యాలు చేసేవాళ్ళు ఎవరైనా మీలో ఉన్నారా? అప్పుడు వీళ్ళు ఏమవ్వాలి? మంచి వాళ్ళు అవ్వాలి. ఏమవ్వాలి చెప్పండి? అందరూ చెప్పండి అమ్మా. నువ్వు అందుకే నేను అంటాను, ఇక వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచాను. ఈ మంచి నీ మీద ప్రభు వచ్చే వరకు ఉండునుగాక. దేవునికి స్తోత్రం. అది ఆది కాండంలోనే చదువుతాం. వెలుగు మంచిదై ఉన్నట్టు దేవుడు చూచాను నేను అంటాను. ఈ వెలుగు ఇప్పుడు దీని గురించి నేను చాలా ప్రత్యేకమైన వాక్యాలే. ఇది వెలుగు అనే దాని మీద నేను వ్రాశాను. ఆ వెలుగులో వచ్చిన తర్వాత చీకటికి స్వస్తి చెప్పాలి వెలుగు కొరకే. వెలుగు యొక్క ప్రత్యేకత ఏంటంటే బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుచుండాలి. అది ఏం కాకూడదు. అది మొత్తం ఏది దేవుడు ఎలా వెలుగై ఉన్నాడు, దేవుడు ఎలా వెలుగై ఉంటాడు, దేవుడు ఎలాగే వెలుగై ఉంటాడు అండ్ దేవుడే కనుక వెలుగై ఉంటే దాన్ని ఎలాగ అనాలి. అది దీని మీద నేను చాలా ఇంట్రెస్ట్గా ఏమంటే ఎప్పుడైనా అంటే ఇట్లాంటిది యాక్చువల్లీ మీరు జిరాక్స్ తీసేసుకోవాలి. నేను డిటిపి వర్క్ చేయించి చక్కగా పెట్టాను. అంత మంచిది ఇది ఏమంటే. అయితే నేనేమంటున్నానంటే ఈ వెలుగు నీ మీదకి వచ్చాక ఈ ప్రభావం దేవుని గూర్చిన బాగా అవగాహన నీకు రావాలి. ఏ రోజైనా సరే పాస్టర్ గారి మీద తిరుగుబాటు చేయడం ఎంతసేపు అండి? తిరుగుబాటు చేసేవాడు మానేస్తాడు, మంత్రి మానేస్తాడు. ఏంట్రా బాబు అంటే నా కులం అంత గొప్పదండి అంటాడు. ఏందో రకరకాల క్యారెక్టర్ కలిగిన వాళ్ళని. ఎరా బాబు నువ్వు ప్రార్థన ఎందుకు రావట్లేదంటే మా మందిరం అంటే దూరం అయిపోయిందండి అంటున్నాడు. కల్వరి చర్చికి మాత్రం అక్కడ ఆంధ్ర నుంచి ఒక ట్రైన్ వస్తుంది, చెన్నై నుంచి ఒకటి వస్తుంది, విజయవాడ నుంచి ఒకటి వస్తుంది. అంటే మరి ఎంతకన్నా గట్టి వాక్యం చెప్పేది ఉందా? అక్కడ ఉంటుందా? సంవత్సరం పడుకుని మీరు లెక్కేయండి. ఎంత గట్టి వాక్యాలు అవ్వదండి వాళ్ళకి. ఏ లేదు, పైకి గాయాలు సరి చేయాలనేది ఉద్దేశాలే తప్ప కొంచెం లోపలికి వెళదాం అంటే అదే ధనవంతుడు అన్నాడు, పైన బాగా చేసినంత వరకు తవనిచ్చాడు, తర్వాత ఆగు అని చెప్పేసి నన్ను మీరు ఏం చేయొద్దండి, పరలోకం రాకపోయినా నేను పర్లేదు కానీ నేను భూమి మీద ఎడుతాను అన్నట్టుగా దుఃఖముఖుడై వెళ్ళిపోయాడని చెప్పి 19:22 వచనంలో మత్తయి సువార్తలో మనం చదువుతాం. అందుకే నేనేమంటానంటే ఈ వెలుగు నీ మీద ఉంటే ఈ ప్రతాపమే వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి వెలుగు నీ మీద ఉంటే కనుక నువ్వు ఎలాగుంటావంటే యథార్థవంతుడిగా ఉంటావట. 112వ కీర్తన 4వ వచనంలో ఏం రాశాడు అక్కడ? ఏమండి 112వ కీర్తన 4వ వచనంలో నువ్వు యథార్థవంతుడు చీకటిలో వెలుగు పుట్టును. అమ్మా అప్పుడు యథార్థవంతులుగా ఉండేది ఎవరు? వెలుగు ఎవరి మీద అయితే ఉంటుందో వాళ్ళే. దేవునికి స్తోత్రం.
వెలుగు నీ మీద ఉండును గాక. ఎంత వయసు వచ్చాక కూడా ఇంకా అబద్ధాలు ఆడడానికి, అందుకే పుట్టావు నువ్వు. అబద్ధాలకు స్వస్తి చెప్పు. యేసయ్యా, నీ పేరు మీద నేను ఈ భూమి మీద బతికినంత వరకు దమ్మున్న వాడిలాగా బతుకుతాను, యథార్థవంతుడిగా బ్రతుకుతాను, నీతి న్యాయాలను పట్టుకొని బతుకుతాను అనే మాట ప్రభుతో. అందుకే నేను మంచి కోపం నీలో రావాలి. ఏ కోపం రావాలి? ప్రైజ్ లార్డ్. ప్రభు అలాగే మనం దీవించును గాక. ప్రైజ్ లార్డ్. ఓకే, తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ వాక్యాన్ని కూడా మీరు బాగా గమనిస్తారని నేను నమ్ముతున్నాను. చూడండి, లూకాసు వార్త 15:8 ఒకసారి చదువుతారమ్మా. లూకాసు వార్త 15:8. ఏ స్త్రీకైనా 10 వెండి నాణెములుండగా 10 వెండి నాణెములు ఉండగా వాటిలో ఒక నాణెము పోగొట్టుకుంటే ఆమె దీపము వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరుకు వరకు జాగ్రత్తగా వెతకదా. అది ఏమంటారంటే తెలుసా మీకు? అది ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరో కానీ పెళ్ళికి మాట ఇచ్చుకున్నారు అక్కడ. అదే ఎక్కువ చెప్తారు. అట్లాగా మాట ఇచ్చేశారు. మాట ఇచ్చిన తర్వాత అతను చేసుకునేవాడు ఏం చేశాడంటే, ఈ అమ్మాయి నాకే చెందుద్దని చెప్పి ఆయన యూద ఆచార ప్రకారంగా వెండి నాణాలు తెచ్చిచ్చి, ఇక బాబా ఈరోజు మొదలుకొని నువ్వు నాకు నా మనిషి నువ్వు అని చెప్పుకోవడానికి. ఆయన ఎప్పుడైనా వచ్చి చూడవచ్చు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరైనా వచ్చి చూసుకోవచ్చు. కానీ ఈ మనిషి ఏమాత్రం నిర్లక్ష్యంగా ఉందనుకో, ఏమండి 10 వెండి నాణాలు ఇలాగా పైన దండలాగా, అదే మీరు పెట్టుకుంటారు చూడండి, చిన్న చిన్న గులాబీ పువ్వులు లాంటివి, అట్లాగా తల మీద అట్లాగా, లేకపోతే నడుంకు కట్టినట్టు. ఎవరు చూడగానే ఆహా ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళికి నిర్ణయం అయిపోయింది అన్నమాట అని అనుకోవాలి. ఇప్పుడు రోజు అదే కట్టుకొని బయటకు వచ్చింది అనుకో, 10 నాణాలు ఉండాల్సిన చోట 9 ఉన్నాయి. 9 ఉన్నాయి అనగానే అందరూ వెళ్ళి జారు వేస్తారు. ఎవరికి? అయ్యా ఆ అమ్మాయిని చేసుకోవాలనుకుంటున్నా చూసుకో, 10 నాణాలు లేవు ఆవిడ దగ్గర అంటే ఎట్లాగా? అంత రెస్పాన్స్గా లేదు, అంత జాగ్రత్తగా లేదా మనిషి అని అంటారు. ఒకవేళ వాళ్ళు వచ్చి చూశారంటుకో, ఇక తేడాలు వచ్చేస్తాయి. నయ్యం ఆ అమ్మగారు ఇంట్లోనే ఎక్కడ పడిపోయినాయో ఆ రోజు చీపురట్టుకొని ఏం చేసిందట, దీపం తీసుకొచ్చి, అంటే వెలుగు అని అనగానే మన పొరపాట్లు సరిచేయబడే ప్రాంతం అది. వెలుగు ఉంటేనే అమ్మా, దీపం ఉండగానే ఏం చేయాలంటారు? అమ్మ ఈ వెలుగు నీ మీద బైబిల్లో 29:2-3 వచనాలు యోబు గ్రంథంలో, తొలిటి దినాల్లో ఆయన తేజము నా ఇంటి మీద ఉండెను, అప్పుడు నేను చీకట్లో కూడా ధైర్యంగా తిరిగేశాను. ఎలా తిరిగాను అంటే, చీకటి నన్ను ఏం చేయలేదు, ఎందుకంటే ఆయన వెలుగు నా మీద ఉంది అని ఆయన అనేవాడు. యోబు గారు అన్నారు. అంచేత నేను అంటున్నాను, ఈ వెలుగు నీ మీద ఉండునుగాక. ఇప్పుడు ఎటువంటి వెలుగు నాకు చెప్తారా మీరు? ఏమంటే సూర్యుని కంటే ఎట్లాంటి వెలుగైనా మిక్కిలి తేజస్సు కలిగిన వెలుగైన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మెరుపులు కన్నా, ఉరుములు కన్నా, ఆకాశ నక్షత్రాలు కన్నా, సూర్య చంద్రులు కన్నా, వాటికన్నా గొప్ప వెలుగైన వాడు నువ్వు నేను ఆరాధన చేసే యేసు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ కుర్చీ మర్చిపోకండి. కుర్చీ ఆయన కూర్చోవాలంటే అదే అది దగదగ అగ్గితో కాల్తా ఉంది. అలాంటి అగ్నిమయమైన కుర్చీలో కూర్చున్నవాడు అగ్ని స్వరూపం. ఆయన మీద వేసుకున్న వస్త్రాలు అగ్ని, ఆయన నోటి మాటలు అగ్ని, ఆయన చేతులు ఎలాగంటే అగ్ని, ఆయన నిలబడితే అగ్ని, ఆయన పాదాలు అగ్ని. అబ్బాబాబా చూడు సార్, ఇక ఒకే ఒక మాట చదువుతారా? 1:5 అమ్మా చదువుతాం. ఎక్కడమ్మా? ఆయనలో ఎంత మాత్రమునో ఏముండదట. అది చదవండి అమ్మా దేవునికి. ఎక్కడది? యోహాను 1వ యోహాను పత్రిక అమ్మా చదవండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్. అదొక్కటి చదివి మనం వాక్యాన్ని ముగించుకుందాం. నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించుచున్నది. ఆయనలో జీవముండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది గాని చీకటి దాన్ని గ్రహింపకుండెను. ఇప్పుడు అందులో మనకు ఆయనలో చీకటి ఎంత మాత్రమన లేదు.
అది మనం చాలా ఇంపార్టెంట్ అయినటువంటి వాక్య భాగంగా మనం చూడాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ వెలుగును మనము మన జీవితంలో అన్వయించుకునే వారిగా మనము కావాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి మేము ఆయన వలన విని, రెఫరెన్స్ చెప్పండి అమ్మా. 1 యోహాను 1:5. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రం ఏముండదమ్మా, చీకటి లేదు. వెనకాల ఉంటది చీకటి, ఉన్నదా? పోనీ నుంచుంటే ఉంటుందా? పోనీ పైన ఏమైనా చీకట? అసలు ఆయనలో ఎటు చూసినా ఏమి లేదట. అందరికీ ఆ వాక్యం తెలుసా? ఏమండి అక్కడ ఏమని రాశాడు? శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ఆ ప్రత్యక్షతను కనుపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభునై ఉన్నాడు. ఆయన ఎవరట? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడు. అంటే ఇప్పుడు ఆయన వెలుగు ఎలాంటిది అంటే నిత్య వెలుగు అని అనాలి. ఏ వెలుగు అంటే ఎప్పుడైనా బ్యాటరీ ఛార్జింగ్ అయిపోతుందండి అనేది ఉండదు. నిత్య వెలుగు, సమీపింపరాని తేజస్సులో. అక్కడ రాశాడు అమరత్వము గలవాడై ఉన్నాడు, మనుషులలో ఎవడును ఆయనను చూడలేడు, ఎవడును చూడనేరడు, ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము ఆయనకు కలిగి ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. 1 యోహాను పత్రిక 1:5 ప్రకారంగా ఆయనలో చీకటి ఎంత మాత్రమును. మరి మనలో దేవుని పిల్లలుగా మారాం కదా, మనలో చీకటి అప్పుడప్పుడు ఉంచుకుందామా? ఏం చేద్దాం? ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చామా? నేను ఇది మళ్ళీ చెప్పాలంటే ఆరిజిన్ లైట్ అని అంటారు ఆయన్ని. ఆరిజిన్ అండ్ ఒరిజినల్ లైట్ అని అనాలి. అట్లా ఉన్నాయి. ఇంగ్లీష్ బైబిల్లో చదివితే అలా రాశాడు. అయితే నేను ఒక్కటే చెప్తున్నాను అయ్యా, ఇప్పుడు ఎవరికైతే జ్ఞానం ఉందో అది వెలుగే. అర్థం చేసుకోండి. వెలుగులో చాలా ఉన్నాయి. ఏమండి వెలుగులో చాలా రకాలు ఉన్నాయి. కానీ మనుషులకు ఇచ్చిన వెలుగులో కూడా ఏమండి జీవం ఉంది, జ్ఞానం ఉంది, రక్షణ ఉంది. ఏమండి ఈ వెలుగే మనుషులను పరలోకానికి తీసుకెళ్ళిపోద్దట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పరలోకానికి వెళ్ళాక ఈ వెలుగుల మీద ఇంకా కొత్త కొత్త విషయాలు దేవుడు చూపిస్తాడు. ఇలాంటి వాక్యం ఒకటి మనకి ఇచ్చినందుకు దేవునికి మహిమ కలుగునుగాక. ఇక కొంతవరకు విన్నాం. దేవుడి వాక్యాన్ని మనతో ఆశీర్వదించి మనలో దీవెనకరంగా చేయునుగాక. ఏమండి ఒక చిన్న వచనాన్ని నేను మీకు చూపిస్తాను. న్యాయాధిపతులు 5:31 ఏమండి ఈ వెలుగు అని అనగానే దాంట్లో ఏం రాశాడంటే ఏమండి వాళ్ళు చదవండి అమ్మా. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశిస్తారు, ఆయన ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె. ఎలాగుంటారమ్మా? గట్టిగా బలముతో ఉదయించు. అంటే ఆయన వెలుగు ఎవరి మీద ఉంటుందో వాళ్ళు ఎలాగా? బలమైన వాళ్ళు. ఎలాగా ఎంత బలం చెప్పండి? ఎంత బలం? కండలు చాలా, బుద్ధికి బలం, జ్ఞాన బలం, ప్రేమ బలం. ఇదా బైబిల్లో ఎప్పుడు ఈ టైప్ ఉన్నాయి. ఇప్పుడు ఆయన వెలుగు అనగానే చూచే కొన్ని రకాలైన వెలుగు ఉన్నాయి. అదృశ్యమైన వెలుగు ఉంది. సూర్యుడు రాకముందే ఒక రకమైన వెలుగు వస్తుంది భూమి మీద. అది ఎక్కడిది? అదేంటి? దేని నుంచి వస్తుంది? భలే అద్భుతమైన దేవుడు సార్ ఆయన. అందుకే నేను అంటున్నా, ఈ అద్భుతమైన ఏది వెలుగు నీ మీదకి వచ్చాక నువ్వు ఎలాగ ఉండాలి? వాడు బలవంతుడిగా ఉండాలి. ఎలాగ ఉండాలమ్మా? చెప్పండి అమ్మా. యేసయ్య వెలుగు నీ మీద ఉదయించును గాక అంటే లెమ్ము తేజరిల్లుము నీకు వెలుగువ చీయున్నది యెహోవా మహిమా నీపై. ఓ సోదరుడా, ప్రభు వెలుగు నీ మీదే. అమ్మా దేవుని వెలుగు నీ మీదే. ఎందుకు ఉదయిస్తుందంటే నువ్వు అనేకమైన రీతులలో దేవుని తరపున, లోకంలో మనుషుల తరపున బలవంతుడిగా, మనుషులు ఎదుట బలవంతుడిగా కనబడాలని. వారిలో ఒంటరి అయినా వాడు 10 వందలగునో, వారిలో
లేనివాడు, ఎన్నిక లేనివాడు, బలమైన మనిషిగా, బలమైన శక్తివంతుడిగా వాడు మారాలి. అది బైబిల్లో మనం చదువుతున్నాం. దేవుని వెలుగు నీ మీద ఉండునుగాక. అమ్మా, బైబిల్లో మరియమ్మ గారి దగ్గరికి దేవదూత వచ్చి, ఏమండి ఒకే ఒక మాట, దయాప్రాప్తురాలా అంతే. ఒక్కసారి వెలుగు వచ్చేసింది. ఒక్కసారి దేవునికి సంబంధమైన ప్రత్యేకతలు వచ్చేసినాయి. ఒక్కసారి ఆ బిడ్డ అయ్యయ్య ఎంత ధైర్యం వచ్చిందని. మీలో ఎవడన్నా అలా ఉన్నారా? ఏమండే దేవదూత మాట్లాడుతూ ఉంటే ఓ మాట అనేసిందండి ఆవిడ, అయ్యా ఎలా జరుగుతుంది అని అంటున్నారు మీరు చెప్పండి అని అంటే, ప్రభువు వలన దేవుని కృప పొందేవమ్మా. కృప, ప్రేమ ఇవన్నీనండి, దాంట్లో తప్పకుండా దేవుని వెలుగునే చూస్తావు నువ్వు. బుర్ర ఉంటే, ఆలోచన ఉంటే అందులో వెలుగు ఉంది. ఆ అమ్మగారు వెంటనే అట్లా అంటారా, దేవుని వెలుగు నా మీదకి వచ్చేసిందా, కృప వచ్చేసిందా నా మీద అట్లా అంటారా? సరే, మీరు ఎలా చెప్తే అలాగే మీ మాట ప్రకారమే జరగని అన్నారు. ఏమంటే ఆ వెలుగు ఆ బిడ్డ మీదకి అలా రాగానే ఎంత ధైర్యం వచ్చేసిందండి. ఏమంటే ఎంతకే ఆ అమ్మాయి ఎంత, ఓ 16-17 సంవత్సరాల వయసు. వినండి అయ్యా. ఏమండే తర్వాత యోసేపు గారు వస్తాడు కదా, వచ్చి వేరే విషయాలు వింటాడు కదా. వినగానే ఇప్పుడు రాళ్ళన్నీ పోగేసి ఆ పిల్లని బయటికి తీసుకొచ్చి కొట్టి చంపేస్తారు. అదే లెక్క. కానీ వెలుగు నీ మీదకి వచ్చేటప్పుడు మూర్ఖుల మధ్యలో జీవవాక్యాన్ని పట్టుకొని ఎట్లా ప్రకాశించాలంటే అట్లా ప్రకాశిస్తావు నువ్వు. అది వాక్యంలో ఉన్న ప్రత్యేకత. అదే ఆ అమ్మగారు చాలా ధైర్యంగా, ఏమైనా పర్వాలేదు చేసుకుని ఆయన నన్ను ఏమన్నా సరే వదిలేస్తాడు. ఆయన అలా ధైర్యంగా ఎప్పుడైతే నిలబడిందో ఆ వెలుగులో, ఆ ప్రసన్నతలో, ఆ ప్రత్యేకతలో దెబ్బతో యోసేపు అంతా విన్నాక వెళ్ళిపోయి ఏదో చేద్దాము అని అనుకొని ఏదో కొంచెం తోలనాడేటట్టుగా మనిషిని, నీతిమంతుడు కాబట్టి ఏమో కొంచెం వద్దులే ఈవిడతో మనకెందుకులే అని అనుకుంటే, యోసేపు అని అనగానే ఆ వెలుగు ఆయన్ని తాకింది. దెబ్బతోటి ఆయన అన్నాడు, అమ్మా నేనేదో అనుకున్నాను, సారీ అమ్మా. దేవుడే నీ దగ్గరికి వచ్చి ఇంత గొప్ప కార్యం నీ విషయంలో, నా విషయంలో మనందరికీ ఇలా చేస్తున్నాడంటే నేను చచ్చిపోయే వరకు కూడా యథార్థంగా నీ కొరకు ఉండిపోయాడు. అలాగా అది మనం ఆలోచన చేయాలి. వెలుగు నీ మీదకి వచ్చునుగాక. ఆ వెలుగు నీ మీదకి వస్తే సాహసవంతుడిగా అయిపోతావు, బలవంతుడిగా అయిపోతావు. నేను చెప్తాను, రాజులాగా అయిపోతావు, యాజకుడిలాగా అయిపోతావు. నేను అంటాను అవన్నీ ఏంటంటే చాలా వైరాగ్యంగా దేవుని కొరకు బతికేవాడికి వచ్చే అభిషేకం అది. ఈ వెలుగు నీ మీద, నా మీద ఉండునుగాక. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.